నమస్కారం సార్, మరుదు రాజా గారు. నమస్తే. సార్, మీరు 280 సినిమాలకు పై చిలుకు చేశారు రైటర్గా. దాంతోపాటు ఇంకా చాలా సినిమాలు గోస్ట్ రైటర్గా చేశారు, కొన్ని కథనాలు అందించారు, రకరకాలు చేశారు. కానీ 30 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ మీది. దానిపైన ఇంత చేసినప్పుడు మీకు ఇష్టమైన హీరో మొట్టమొదటిసారిగా ఆపర్చునిటీ వచ్చింది మీకు. ఆ ఆపర్చునిటీ రజనీకాంత్ గారిది కథానాయకుడి సినిమా. ఆ కథానాయకుడి సినిమా మీరు ఇష్టంగా రాశారు, మీకు ఇష్టమైన ఆర్టిస్ట్. ఇన్ని సినిమాలు రాసిన ఎక్స్ప్రెస్, అప్పటికి మీరు 100 పైన సినిమాలు రాశారు. కానీ కథానాయకుడి సినిమా ఎందుకు ఇట్టుకొట్టలేకపోయింది? అది కారణం మీ తప్ప, డైరెక్టర్ గారు తప్ప? ఎవరు తప్పైంది? ఎందువల్ల ఫెయిల్ అయింది సినిమా? అంటే అది ఫ్లాప్ కావాల్సిన సినిమా కాదు. అది కాదు ఖచ్చితంగా. ఆ సినిమాకి ఫస్ట్ జరిగింది ఏంటంటే, నేను మలయాళంలో చూసినప్పుడు అందులో మమ్ముట్టి వేశాడు ఆ వేషం, రజనీకాంత్ గారి వేషం మమ్ముట్టి గారు వేశారు. వేసినప్పుడు అందులో 10 సీన్లే ఉన్నాడు ఆయన. 10 సీన్లు అద్భుతంగా చేశాడు ఆయన, అనుమానం ఏం లేదు. చేసిన తర్వాత నేను తెలుగులోకి వచ్చిన తర్వాత ఇంప్రవైజ్ చేస్తున్నామని చెప్పారు, చేశారు. ఇంప్రవైజ్ చేయడం తప్పేం కాదు, ఇంప్రవైజేషన్ బాగా చేశారు వాసు గారు అంతా. నేనేమైనా ఫీల్ అయినా అంటే ఆ సినిమాకి, ఈ సినిమాలో రజనీకాంత్ గారు ప్రత్యేక పాత్రలో అని వెయ్యాలని నా కోరిక. ఇదే నా ఉద్దేశం. ఇది పాంగ్రోవ్ హోటల్ మద్రాసులో నేను, వాసు గారు అందరు ఉన్నప్పుడు రజనీకాంత్ గారు ఎదురుగానే చెప్పే మాట, ప్రత్యేక పాత్రలో రజనీకాంత్ అనాలి. అప్పుడు ప్రత్యేక పాత్ర కదా అని చూడటానికి వస్తారు. అంటే మహా అయితే 10 సీన్లు ఉంటాడులే అని వస్తారు. 20 సీన్లు నష్టం లేదు. అప్పుడు ఇలాగే వెయ్యాలి, ఆయనే టోటల్ హీరో అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఇబ్బంది అవుతుంది నాకు మనసు చెప్తూనే ఉంది. ఆయనే మెయిన్ అని అంతకుముందే చంద్రముఖి వచ్చి వెళ్ళింది. అవును, అంత యాక్టివ్గా అది వేరు ఇది వేరు. ఇది గొప్ప క్యారెక్టర్, ఇది అనుమానం ఏం లేదు. ఇది ఎంత ఉందో ప్రత్యేక పాత్రనే వేద్దామని నేను చెప్తే రజనీకాంత్ గారు కూడా అన్నాడు, ఆయన చెప్పింది నిజం, కరెక్ట్గా అట్లాగే చేద్దాం అన్నాడు ఆయన. కానీ అది వర్కౌట్ కాలేదు తర్వాత. ఎందుకంటే అది ప్రొడ్యూసర్ గారికి వ్యాపార దృక్పథం వాటిల్లో వెళ్తే ప్రత్యేక పాత్ర అంటే వచ్చే వ్యాపారం వేరు, ఫుల్ క్యారెక్టర్ అంటే వచ్చే వ్యాపారం వేరు. అవును, అలాంటి కొలతలే ఉంటాయి కదా, వాళ్ళకి లెక్కలు తూనికలు అవన్నీ ఉంటాయి కదా. అటు వెళ్ళినట్టున్నారో ఆలోచించారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, పెదరాయుడు సినిమా రిలీజ్ అయింది, రజనీకాంత్ గారు ఉన్నారని కూడా మాకు తెలియదు. ఎవరో మొదట గెస్ట్ వేస్తున్నారట, గెస్ట్ ఆర్టిస్ట్ వేస్తున్నట్ట రజనీకాంత్ గారు, అది అంటే ఓహో అనుకున్నా. కానీ రిలీజ్ అయిన సాయంత్రం కేశరామారావు గారు ఆఫీస్కి వెళ్తే, ఏమండి రజనీకాంత్ గారు గెస్ట్గా వేసాడండి, థియేటర్ గగ్గోలండి అన్నారు. అసలు ఎట్లా చెప్పారంటే, ఎమ్మడే థియేటర్కి వెళ్ళి చూడకపోతే ఏమైపోతాను అన్నట్టు అయిపోయినా అనుకోని అప్పటికప్పుడు సెకండ్ షో టికెట్లు బలవంతంగా తెప్పించేసి వెళ్ళా. అసలు ఇదైపోయిన మనిషిని. ఆయన ఉన్న 10 నిమిషాల్లో ఎంత సక్సెస్ కొట్టేసి వెళ్ళిపోయినాడు. అంత సస్పెన్స్గా ఉండాలి మనం పబ్లిసిటీ చేసేటప్పుడు. సినిమాలో ఏముందో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర అంటే చాలు, ఇంకేం అక్కర్లా. చిన్న క్యారెక్టర్ అనుకుని రిలాక్స్ అయ్యి వస్తారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, రజనీకాంతే అన్నట్టు వాళ్ళ పోస్టర్లు ఉండగానే వాళ్ళు ఒక 10 ఫైట్లు 6 డ్యాన్సులు ఏవో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అప్సెట్ అయింది. అప్సెట్ కావడం వల్ల సినిమా ఇదైంది. అలానే మమ్ముట్టి గారు అంత బాగా చేశారు, రజనీకాంత్ గారు కూడా అంతగా చేశారు. 2 పవర్ఫుల్లే కదా. అవును సార్, ఇద్దరు. అదొక్కటే నేను ఫీల్ అయితే ఇప్పటికీ, అది రజనీకాంత్ గారే ప్రధాన పాత్రను ఎస్టాబ్లిష్ కాకుండా ఉంటే అది ఖచ్చితంగా హిట్. అది ఇప్పటికీ చూసిన వాళ్ళు అంటారు సినిమా మంచి సినిమా అంటారు. లాస్ట్కి వచ్చేప్పుడు రజనీకాంత్ గారి క్లైమాక్స్లో అద్భుతంగా చేశాడు ఆయన. మమ్ముట్టి గారు చేస్తుంటే ఎంత నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చాయో, రజనీకాంత్ గారు చేస్తున్నా అదే వచ్చింది. ఇద్దరు నటుల ఎక్స్ప్రెషన్స్ ఒకటే, అది జరిగింది సార్. అలాగే కానీ ఒక భాగం మీకు సంబంధం లేని దాన్ని వెంకీ సినిమా అదేనా సార్ మీకు? వెంకీ సినిమా ట్రైన్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ట్రోలర్స్ కానీ ప్రతిదీ కామెడీ వాడేది అది వెంకీ సినిమానే. వెంకీ సినిమా నిజంగా మీరే రాశారా సార్? అయ్యో, నేను రాలేదు. కానీ మీది ఎందుకు వచ్చింది సార్? నా జీవితం ఎలా నడిచిందంటే, నేను రాసిన సినిమాలకి నా పేరు లేదు, నేను రాసిన సినిమాలకి నా పేరు లేదు. ఎలా జరిగిందంటే పొరపాటులో జరిగింది. వెంకీ సినిమా మరుసూరి రాజా అని వస్తున్నది యాడ్స్లో వాటిల్లో. వెంటనే మన డైరెక్టర్కి ఫోన్ చేశాను. అది చూసి ఫోన్ చేసి, సీను నా పేరు వస్తుందయ్యా, ఇట్లా రచయిత నేను అనుకుంటున్నారు, అదేదో కొంచెం చేసిన. అలాగే నేను చూస్తాను సార్ అన్నాడు.
మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇంకా వస్తుందా అండి అని నేను మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, వద్దులే తీసేటట్లేరు, ఒక పని చేయి, ఇంట్లో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఆ సినిమా డబ్బులు ఏం చేశాను, అవన్నా పంపించు, పేరు పెడితే పడింది అన్న నవ్వుకున్నాడు. తర్వాత కట్ అయింది. ఇప్పుడు కూడా వస్తున్నట్టే ఉంది. ఇప్పటికి కూడా వెంకీ సినిమా ప్రతిదానికి కామెడీకి వాడాలంటే వెంకీ సినిమా డైలాగ్లే చాలా మటుకు వాడతారు సార్. అందరు మీరే అనుకుంటారు దాన్ని. లేదు, నేను రాయలే ఆ విషయంలో మాత్రం బాధపడతా రాయనందుకు. అవే డైలాగులు నేను రాయనందుకు బాధపడతా, కానీ నేను రాయలే. మీరు రాయలేదు. మరి డబ్బులైనా పంపించారా సార్ ఇంటికి? డబ్బులు పంపలేదు. ఊరికి చూసి సంతోషం. అంటే అదంతే. ఇప్పుడు 100 సినిమాలు రాస్తే 100 సినిమాల్లో ఒక 30 సినిమాకి డబ్బులే పంపలే. అలాగే వాటిలో ఇది లెక్కేసుకుంటాయి, పెద్ద భారం కాదు కదా. సరికపోతే ఈవీవి గారికి మీకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. అవును. తర్వాత ఆయన లాస్ట్ స్టేజ్లో లాస్ట్ 2 సినిమాలు రాశారు, కానీ ఆ మధ్యలో మీకు ఆయనకు గ్యాప్ ఎందుకు రావడం? గ్యాప్ ఎప్పుడు లేదు మాకు. ఈవీవి సత్యనారాయణ గారు ఫస్ట్ నాకు అసోసియేట్గా నాకు పరిచయం చేసింది జంధ్యాల గారు. ఏవిఎం స్టూడియోలో పరిచయం చేసి అప్పటి నుండి మా మధ్య స్నేహం ఉంది. ఒక 6 నెలలు 8 నెలలు అక్కడ కలిసి తిరిగాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఒంగోలు వెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత తనకు వచ్చేటప్పటికి తను డైరెక్ట్ అయినాడు. అది నేను వచ్చిన తర్వాత డైరెక్ట్ అయినాడు. కలిసాం, మాట్లాడుకున్నాం. అతను చేసే ప్రతి సినిమాకి నేను వెనక సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఫస్ట్ ఒక సినిమాకి రాయమంటే నా ఆ టైంలో కొన్ని టైం లేక ఏమండి ఆవిడ వచ్చి నీకు రాయలేకపోయినాను నేను. అప్పుడే రాఘవేంద్ర గారి సినిమా రాస్తున్నా, ఫస్ట్ ఫిల్మ్. నేను ఇంటికి వెళ్ళి సత్యనారాయణ గారితో చెప్పా, ఇది నా పరిస్థితి, ఆయన అక్కడ ఆయనతోనే ఉండాల్సి వస్తుంది, నేను రాయలేనని నేను మిస్ చేసుకున్నాను, బాధ వేస్తుంది. అది మా అన్నయ్య గారు రాశారు, ఎంఎస్ అన్నారావు గారు రాశారు. రాసిన తర్వాత మళ్ళీ అలీబాబా 62 సినిమా చేయాల్సి వచ్చినప్పుడు భరణి యాక్చువల్గా రైటర్, భరణి గారు అయితే తను ఆర్టిస్ట్గా బిజీ అయినాడు. ఆ టైంలో నా పేరు చెప్పాట, రాజా రాస్తాడని. రాజా అప్పుడే రాలేదు, ఇప్పుడు వస్తాడని నేను పిలిస్తే అన్నాడంట. అంటే నేను అని అమ్మడ భరణి గారు ఫోన్ చేసి నాకు, నేను వెళ్ళరా నువ్వు ఈవీకి మాట్లాడాలంటున్నాడు అంటే, అప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే అక్కడ నుండి మా ట్రావెలింగ్, మా స్నేహం కంటిన్యూ అయింది. డైరెక్ట్గా అనుబంధం, అంతకుముందున్న స్నేహం కలిసి చాలా సినిమాలు చేసాం. మధ్యలో ఒక 1 ఇయర్ ఏదో కారణాల వల్ల తను చేసిన సినిమాలు చేయలేకపోయినా, నిజమే అది. అంటే నేను వేరే ఏజ్లో ఉంటాము, లేకపోతే దానికి పర్టికులర్ కొంతమంది రైటర్స్ పక్కన ఉన్న చాలే అనుకున్నప్పుడు నన్ను పిలవకపోవచ్చు. ఒక 1 ఇయర్ జరిగింది. ఆ టైంలోనే ఆయన అనారోగ్యం ప్రాబ్లంలో పడ్డాడు ఆయన. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు కలిసి జర్నీ చేసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు. కానీ 1.5-2 ఇయర్స్ మీరు ఏం జరిగింది సార్ ఆ మధ్యలో? ఏం జరగలే. ఒక సినిమాకి ఇప్పుడు కొంతమంది రైటర్స్ పక్కాగా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు, పర్ఫెక్ట్ స్క్రిప్ట్, ఇంక నన్ను పిలవాల్సిన అవసరం లేదు తనకి. వాళ్ళు కథ ఇచ్చినప్పుడు మాటలు కూడా వాళ్ళే రాయాల్సి వస్తుంది. దాని గురించి అబ్జెక్షనే లేదు. ఇంకెందుకులే రాజా అవసరం లేదు దీనికి అనుకున్నప్పుడు పిలవడు. అలా ఒక జాప్యం జరిగింది. తర్వాత తన హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఆయన 3 months ముందర షూటింగ్ దూరంగా ఉన్నాడు. దాని ఒక కారణం. అట్లా మేము ఒక 1 ఇయర్ దాదాపు హలో అనుకోవటమే తప్ప సినిమాలు చేయలేదు. అంతే తప్ప వేరే గ్యాప్ కారణాలు ఏం లేవు. వెరీ హ్యాపీగా ఉన్నాం అంతమంది గారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగారు? మీకేమన్నా వేరేగా? మీకు ఆయనకు మధ్యలో విభేదం వచ్చి దూరం అయిన తర్వాత ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి 1-2 సినిమాలు చేశారు. దాంతోపాటు మీ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ గుంటూరు నుంచి డాక్టర్ చెప్పినప్పుడు కూడా ఆయన మీరు చెప్పి మందలిచ్చి ఇంకొద్దిగా ట్రీట్మెంట్ బెటర్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉండొచ్చు కదా అప్పుడు అని. మా ఫ్రెండ్ చెప్పినప్పుడా? అంటే నాకు తనకి విభేదాలంటే కొన్ని విషయాలు వచ్చాయి. అవి దూరం చేయలేము మమ్మల్ని. మాకు అలవాటే అది. డైరెక్ట్గా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎవరైతే ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్కువ రోజులు ట్రావెల్ అయినారంటే వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు అవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల. అట్లాగే మాది స్వీట్ రివెంజ్. ఒకళ్ళదొకళ్ళు ఒక నెల నేను అడిగితే అమ్మడు ఫోన్ చేస్తాడు, లేదా నేనే వెళ్ళి కలుస్తా. గొడవ అయింది 2-3 సార్లు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవి మరీ తీవ్రతరం అయిపోయేంత పరిస్థితి కాదు. నా కోపం వచ్చిందంటే దూరంగా ఉన్నా నవ్వుతాడు తను. ఒకసారి గొడవ అయింది, 2 నెలలు కలవలేము మేము. సేమ్ భరణి అన్న వాళ్ళ నాన్నగారు అమ్మగారు షష్ఠి పూర్తి అయితే అక్కడ ఫంక్షన్ ఏదో చేశారు బ్రహ్మానంద గెస్ట్ హౌస్లో. నేను అలిగి మాట్లాడకుండా అటు వెళ్ళా.
అదే చూసి రాజా గారు అన్నాడు. చూసా. నమస్తే అండి అన్నాడు. అయ్యా నమస్కారం అన్నా. మా మీద ఇంకా మా మీద అలిగారా మీరు? సార్ మీ మీద అలిగేంత గొప్పవడం మేము అన్నా. ఇంకోసారి అట్లాగే మా మధ్య చిన్న స్పర్ధ వచ్చినప్పుడు ఏమన్నా నారాయణ గారు సత్యనారాయణ గారు మాట్లాడొస్తాం మేము ఏమన్నా టైం ఉంచుతారా అంటే చాలే వారు పొద్దున ఆఫీస్కి రా ఇలా ఉండేది. ఒక విధంగా నేను అనుకుంటా ఒక మంచి స్నేహానికి మధ్యలో కనుక ఒడిదుడుకులు చిన్న స్పర్ధలు రాకపోతే దానిలో స్వీట్నెస్ ఉండదు. కరెక్ట్ సార్. ఆ ముడి గట్టిగా పడుతుంది. అప్పుడు ఆ ముడి అంత గట్టిగా పడింది కాబట్టి ఆయన చనిపోయినా అవన్నీ గుర్తొచ్చినప్పుడు నేను నవ్వుకుంటా కళ్ళమన్నీళ్ళు వస్తాయి. ఒక మంచి మిత్రుడిని మన లైఫ్లో పోగొట్టుకున్నాం ఇండస్ట్రీలో. ఒక మంచి పవర్ఫుల్ మ్యాన్. నాకున్న స్ట్రాంగ్ డైరెక్టర్స్లో ఆయన కూడా ఒకడు. అందుకంటే అలా వచ్చాయి. తర్వాత మీరు ఏదో సెకండ్ దానికి నేను సమాధానం చెప్పలేదు. ఇంకోటి అడిగారు. సినిమాలు చేశాం, ఒకసారి హెల్త్ బాగాలేదు విన్నాను నేను. కామన్గా హెల్త్ బాగాలేదని అంటుంటారు. ఆ టైంలోనే మేము కలవని సంవత్సరంలో జరిగింది. అవును, హెల్త్ బాగాలేదు అదే అంటారు. అంటే నేనేం చేశానంటే ఫోన్ కూడా చేయట్లే. మా ఫోన్ ఉండవు, డైరెక్ట్ మీటింగ్లే. ఏదైనా ఉంటే మేనేజర్ ఫోన్ చేసి సార్ ఒకసారి రమ్మంటున్నారు డైరెక్టర్ గారు అని నేను వెళ్ళిపోయేవాడిని. చెప్పిన టైంలు పెట్టేవాడు కదా, వెళ్ళిపోయేవాడిని. సరే మా ఈఎన్టీ స్పెషలిస్ట్ అతను మంచి ఫ్రెండ్ అతని పేరు సుబ్బారావు. ఇండియాలో నెంబర్ 1 డాక్టర్స్లో అతను కూడా. నాకు ఎందుకో చెవు పెయిన్ అయితే అతని దగ్గరికి వెళ్ళా. అంటే సరదాగా మా ఇంటికి వెళ్ళామని చెప్పి తీసుకెళ్ళి రాజా ఈవీ గారి హెల్త్ విషయం నీకు తెలుసా అన్నాడు. అవును హెల్త్ బాగాలేదని విన్నాను సుబ్బారావు. ఏంటి? ఏం లేదు రాజా, ఆయన ఎక్కువ కాలం బతకడం అన్నాడు. నాకు కారులో వెళ్తున్నాము, చీకటి పడిపోయినా ఒకసారి కారులో. నైట్ టైం ఏసీ కారు, డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. నాకు లైట్లు కనపడలే కాసేపు, బయట ట్రాఫిక్ లైట్లు. ఏంటి సుబ్బారావు అన్న? లేదు ఆయన పరిస్థితి బాగాలేదు, ఎక్కువ కాలం బతకడు, మందులు ఇస్తే ఎక్స్టెన్షన్ అవుతుంది లైఫ్, కొంతకాలం అవుతుంది తప్ప నో క్యూర్ అన్నాడు. నేను చిన్న షాక్ అయిపోయినా. కాకపోతే అతను మా ఊరోడు కాబట్టి, నా జూనియర్ కాబట్టి మనకి మాటలు కొంచెం తేలిగ్గా ఉంటాయి. మనకి బయట అపోలో హాస్పిటల్ డాక్టర్ చెప్పేది వేరు, పక్కింటి అని చెప్పేది వేరు. డబ్బులు ఎవడో ఎక్కువ తీసుకుంటే వాడు మాట ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కరెక్ట్. నేను పెద్ద లేదు అలా జరగదు, అది జరగకూడదు అనుకుంటాం ఫస్ట్. మనం అలా జరగకూడదు అనుకున్నాం. అనుకోకుండా మా అన్నయ్య గారు ఫోన్ చేశాడు, హర్నారావు గారు ఫోన్ చేసి ఒరే ఈవీ నెంబర్ ఉందని దగ్గర అన్నాడు. ఇచ్చా. మళ్ళీ డౌట్ వచ్చింది అదే కాదా అని. ఒకసారి చెక్ చేద్దామని ఫోన్ చేసి ఏమంటే 50 సినిమా చేస్తున్నారు కదా మీరు, కంగ్రాట్స్ అన్న. అంటే నా సినిమా చేయమని అన్నాడు. నేను ఎందుకు చేయనండి, చేస్తాను తప్పకుండా. నిజంగా నేను ఈరోజు నా వృత్తి సాక్షిగా చెప్తున్నాను. నేను ఇందులో అబద్ధం ఎంత లేదు. తను చనిపోతాడన్న మాట విన్నాను, నేను అడిగాను. నా లైఫ్లో ఫస్ట్ అడిగి తీసుకున్న సినిమా అదే. మొట్టమొదటి సినిమా అడిగి తీసుకోవడం. ఈవీ దగ్గర నేను ఏ రోజు అడగలే, ఆయన అడిగి చేయించాడు తప్ప నా అంతటి నేను అడిగి నాకు సినిమా ఎవరా అని అడిగింది అదే. రెండోది నా సినిమా చేయవా అన్నాడు. భలేవాళ్ళ నేను చేయను 50 సినిమా అన్న. వెళ్తే అక్కడ కూర్చున్నాడు. రాజా ఇది ప్రొడ్యూసర్ ఎక్కువ పేమెంట్ ఇవ్వలేడు, నువ్వు డబ్బుల విషయం వదిలేసేయండి, నేను రాసేస్తాను సినిమా, తర్వాత మాట్లాడుకున్నాను అనుకున్నా. ఆ నెల రోజులు నాకు బాధ అనమాట. ఆ డాక్టర్ చెప్పింది అబద్ధం కావాలన్న కోరిక నిజమవుతుంది నేను భయం, ఏమవుతుందో అని. ట్రావెల్ కావాలన్న ఫీలింగ్తో బురిడి అనుకుంటుంది 2 సినిమాలు కత్తికాంతారావు బురిడి లాస్ట్లో చేసి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు మళ్ళీ అప్పుడు నేను అడిగాను ఫోన్ చేసి, ఏమన్నా నాకు సినిమా అయ్యారా మీరు అన్న. నువ్వు రాస్తానంటే నేను ఎందుకు అయ్యా అన్నాడు. నువ్వు వచ్చేసాను, నేను వెళ్ళాను రాశాను. ఆ సంవత్సరం ట్రావెల్ చేశాను. కానీ నాకు లోపల మాత్రం ఇలా మా డాక్టర్ చెప్పాడు మీ పరిస్థితి అంతా నేను చెప్పలే, తన మనసులో ఏదో ఉంది తను చెప్పలే. ఇద్దరి మధ్య ఊరికి అలా కూర్చోవటం మాట్లాడుకోవటం, నేను మామూలుగా అలా చూస్తూ కూర్చోవటం. ఒక మూడ్ మాత్రం మారేది నాది. మళ్ళీ నవ్వుకునేవాడు. ఇది ఇంత పెద్ద జరిగిన ఒక సెంటిమెంటల్ డ్రామా జరిగింది మా మధ్య 6-7 months. సగం రోజు న్యూస్ విన్నాను, బ్లాంక్ అయిపోయాను. అంత మంచి స్నేహం నవ్వుతూ ఎండ్ అయిపోయింది, ఎండ్ అయింది. కానీ సార్ కత్తికాంతారావు సినిమా అంటే నరేష్ గారికి ఒళ్ళని కత్తులు కట్టి ఫైట్ చేయించాలన్న ఐడియా ఎవరికి సార్? అసలు సత్యనారాయణ గారు ఇలాంటివన్నీ ఆయన ఏమన్నా
కుక్కిరి ఆలోచనలు సరదా అవి ఏమన్నా అంటే కొంచెం అవేగా ఆలోచిస్తాడు తను, కొత్తగా ఉంటాయి ఆలోచనలు, అవన్నీ తనే చేస్తాడు. తనే సార్ ఆ ఫన్ క్రియేషన్లో నెంబర్ 1 ఈవి సత్యనారాయణ గారు అనుమానండి. సార్ ఇకపోతే సిసింద్రి సినిమా, ఇటు నాగార్జున గారు మంచి ప్యాడింగ్, అందరు సీనియర్ ప్యాడింగ్స్ దాంట్లో ఉన్నారు. కానీ దాంట్లో త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ క్రియేట్ చేస్తూ, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఒక స్క్రీన్ ప్లే ఉంది చూడండి సార్, అంత అందమైన స్క్రీన్ ప్లేను. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, సీరియస్నెస్ ఉంది, అబ్బో ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్ ఉంది. జనాలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు నవ్వుకోవడం, అది ఎలా క్రియేట్ చేయగలిగారు సార్? అసలు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఏంటంటే అది మీరు శివనాగేశ్వరరావు గారిని నాగార్జున గారిని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే దానికి రాసింది వేరే కదా. సరదాగా చేసాం, సమిష్టి కృషితో శివనాగేశ్వరరావు గారు నేను కూర్చున్నాం, చేసుకుంటూ వెళ్ళిపోయినాం. టక సరదాగా చేసాం. జైల్లో క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు ఇటు ఆ రన్, మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కడ రావాలి, శరత్ బాబు, ఆమని దగ్గర ఈ ఫన్, బాబుతో సెంటిమెంటు. బాబు మాకు మెయిన్ ఆర్టిస్ట్ కదా. అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత నాకు దొరికిన, నాగార్జున గారి తర్వాత దొరికిన అక్కినేని వారసుడు కదా. ఎందుకంటే ఇద్దరిని ఒకటేసారి చూపించే అవకాశం వచ్చింది మీకు దాంట్లో. అవును, ఇద్దరిని చూపించాం, నాగార్జున గారిని, అఖిల్ని. సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాగార్జున బాబు ఫైనల్ జడ్జి గోపాల్ రెడ్డి గారు వాళ్ళు, అంటే వాళ్ళు విని వాళ్ళు బాగుంది అనుకున్నప్పుడు మూవ్ కావటం, ఇలా ఉంది బాగున్నది. నాగేశ్వర గారు నేనే చేసేసాం సరదాగా మధ్యలో. నాగేశ్వర గారు అంటే మాకేమవుతుందంటే కొంటి పనులు బాగా కొంటిగా ఆలోచించడం బాగా ఇద్దరికి అలవాటు కాబట్టి ఈ కొంటితనం నచ్చేస్తుంది ఎవరికైనా, అలాగనమాట. కానీ కొన్ని సర్కస్లో సీన్లు అని సార్, నిజంగా ఆ సర్కసు, ఆ జైలు, ఆ సీన్ అంతా నిజంగా చెప్పాలంటే అప్పట్లో ఇంత సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే చాలామందికి బిహైండ్ వర్క్ ఎంతనో తెలియదు సార్ దాని గురించి. అవును, అది యాక్చువల్గా అది ఇంగ్లీష్ ఫిల్మ్, బేబీస్ డే అవుట్ ఇంగ్లీష్ ఫిల్మ్. అందులో మెయిన్ పార్ట్ పిల్లడు బాగాటం దొంగలు ఇదంతా నాగేశ్వర గారి తాటే, సోనాశ్వర గారి తాట. క్యాసెట్ నాగార్జున గారిని ఒప్పించటం, చేయటం, నేను డైరెక్టర్గా వెళ్ళటం. ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు డౌట్లో ఉన్నారు. అంతకుముందు సిట్టింగ్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అందులో. వేరే రైటర్స్, సోదరు రచయితలు ఆలోచిస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే, మెకానిక్ షెడ్ ఓనర్గా ఉంటాడు నాగార్జున, రఫ్గా ఉండాలి క్యారెక్టర్. పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు వ్యాన్ చెడిపోతే వ్యాన్ ఆ షెడ్ దగ్గరికే వస్తుంది, ఈ మీటింగ్ పెట్టాలని చెప్పి అది యాక్సెప్ట్ చేశాడు. అప్పటిదాకా వాళ్ళు ఎన్నో క్యారెక్టర్లు అనుకున్నారు. ఇది వినగానే నాగార్జున బాబు కూడా ఓకే చేశాడు. సరే, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు క్లైమాక్స్ ఎలా చేయాలనేది వాళ్ళ అందరికీ ఎప్పుడు సినిమా మొత్తం వేరు, లాస్ట్ వేరు కదా. నేనే చెప్పాను సర్కస్ చేద్దామని. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి నచ్చేది ఏంటంటే ఒక సర్కస్. క్లైమాక్స్ సర్కస్లో పెడితే భారీగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. దాని మీద ఫన్ క్రియేట్ చేస్తాను నాకు ఆలోచన చెప్పి అది ఓకే చేసి అది అట్లా సపరేట్గా సర్కస్ చేసేసి బాగా జరిగింది. అది గ్రాండ్గా జరిగింది. ఆ క్లైమాక్స్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది సార్ క్లైమాక్స్ మాత్రం. కానీ ఎంత చేసినా స్క్రీన్ ప్లే తీయడం ఏదైతే ఉంది సార్, నిజంగా సస్పెన్స్ చేయాలంటే. ఇప్పుడు అది బ్లాక్ బాస్టర్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సార్ ఇప్పుడు అది. అవును, అప్పుడు 100 రోజులు ఆడింది, 100 రోజులు పైగా ఆడింది అది. కానీ ఇప్పుడు 100 రోజులు కాదు, ఇప్పుడు 1000 కోట్లు, 500 కోట్లు టార్గెట్ అన్నట్టు ఇప్పుడు సంపాదించేది ఆ స్క్రీన్ ప్లే నిజంగా. మళ్ళీ అట్లాంటిది ఏమన్నా తీసే ఆలోచన మీకుందా సార్? చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి, ఇవి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని సమయాల్లో సమయం రావాలి, దానికోసం వెయిట్ చేస్తా. నేను కొన్ని సమయాల్లో టైంని నమ్ముతా. ఒక్కొక్కళ్ళ జాతకం అంటే కొంతమంది నమ్మకపోవచ్చు, ఒక్కొక్కళ్ళ టైం ఒక రకంగా చేస్తుంది. ఏంటంటే నలుగురు కలిసి భోజనం చేస్తే అందరికీ ఒకేసారి అరగదు, విడివిడిగా అరుగుతుంది. ఎవరి టైం వాడికి వచ్చినట్టు. ఇది కూడా అంతే, టైం కూడా అలాగే ఉంటుంది. ఇంకో సూత్రం ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు అనుకున్న చేసుకుంటూ వెళ్ళగలరు, వాళ్ళకి అవకాశాలు అన్నీ వచ్చేసి వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు.
కానీ కాలం చెప్పినట్టు నడిచేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, 2 బ్యాచ్లు ఉంటాయి ఇందులో. అవును సార్. కాలం కరెక్ట్గా లేనివాడు వాడు ఎంత కృషి చేసి కుస్తీలు పెట్టినా అది రావదు. కానీ కాలం కనుక కలిసి వచ్చిందంటే కుంటుడు కూడా రేసులో గెలిచిపోతాడు. అట్లా 2 విభాగాలు ఉంటాయి. అందులో నేను టైం కోసమే చూస్తున్నా. నేను దానికి ఎప్పుడు కాలం కదిలిస్తే వచ్చిన వాడిని తప్ప నేను కాలానికి ఏం చేయలేదు. సార్ హరికృష్ణ గారితో అండ్ కృష్ణ గారితో కాంబినేషను ఒక సినిమా వచ్చింది. అవును, శ్రావణ మాసం. కానీ శ్రావణ మాసం సినిమా అంత పెద్దగా ఆడలేకపోయింది. అవును, ఎందుకంటే ప్యాడింగ్ చాలా పెద్ద ప్యాడింగ్. అంత పెద్ద ప్యాడింగ్ అప్పటిదాకా ఇండస్ట్రీలో లేదు. అవును, ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారు, హరికృష్ణ గారు, మళ్ళీ వీళ్ళందరూ ఆర్టిస్ట్ ప్యాడింగ్ పెట్టి చేయాలంటే, అంతమంది కామెడీ అవును పెట్టి క్రియేట్ చేయాలంటే, స్క్రీన్ ప్లే తీయాలంటే కూడా చాలా కష్టం సార్ దానికి. అవును. దాన్ని అసలు ఎలా చేశారు సార్? అది అలా జరిగింది. మంచి సినిమా, మంచి సబ్జెక్టు, మంచి ఇది ఉన్నది. అది ఎందుకు కొన్ని సినిమాలు మనం అప్సెట్ చేస్తాయి, మనం చెప్పలేని దానికి. నేను కూడా చాలా మంచి సినిమా అవుతుందని ఊహించాను. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, భానుప్రియ గారు, 9 మంది కమేడియన్స్, హేమీలు ఉన్నారు. కానీ ఏంటో రిజల్ట్స్ మాత్రం అనుకున్న దానికి వ్యతిరేకంగా వచ్చింది అంతే. కొన్ని సమయాల్లో జరుగుతాయి అంతే. సరికపోతే రీసెంట్గా ఒకటి మీ అబ్బాయిది ఏం సార్ ఇది? మా అబ్బాయినా ఏం జరిగింది అసలు? వాడు జాండీస్ అటాక్ అయింది. వాడికి జాండీస్ అటాక్ అయ్యి సరే యాక్టివ్గా ఒక నెల రెస్ట్ తీసుకున్నాడు. నెల రెస్ట్ తీసుకున్న తర్వాత వాడు ఏంటంటే ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించలేవాడు. టెస్ట్ చేయించుకుంటే దాన్ని క్యాజువల్గా తీసుకున్నా, ఏముంది అయిపోయింది, బాగానే ఉన్నాను కదా, ఆకలి అవుతుంది, యాక్టివ్గా ఉన్నది ఇది అని చెప్పేసి షూటింగ్లకు వెళ్ళిపోయాడు. ఒక 1 రోజులు 2 నెలలు షూటింగ్లు, హడావుడి, అలా మాట్లాడితే రెస్ట్లెస్గా తిరగటం, నైట్ అంతా మేలుకోవడం, ఈ పనులన్నీ చేసేసి అందులో ఎన్వీలు తినకుండా ఉంటాయి కదా కొన్ని, జాండీస్ వచ్చిన వాళ్ళకి పరిచయం అవి చికెన్ ఎవరు తినకూడదు అంటారు. అలాంటి ఏదో తింటున్నాడు. పరిచయం విషయంలో వాడు క్లారిటీగా లేడు. వాడు అది వచ్చిన బాధ. సరే ఇంకా కుర్రాళ్ళు చోట చేరితే మాట అంటారు కొన్ని అలవాట్లకి. నేనైనా మాట అన్నాను అంటే కొంత సమయంలో కేర్లెస్, ఏం జరగదులే, కాస్త 1 రోజు 2 రోజులు 4 పెగ్గులు తాగితే అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి చిన్న కేర్లెస్నెస్ ఏదో చేసినట్టున్నాడు. 2 నెలలు హడావుడిగా తిరిగాడు. సడన్గా వచ్చి డ్రాప్ అయింది హెల్త్. ఏంటంటే అది జాండీస్ కాస్త తగ్గి వైట్ జాండీస్గా మారింది, తెలియలే వాడికి. ఓకే. దానిలో లివర్ డ్యామేజ్ అయిపోయింది. అది అందలా ఇంకా అప్పుడు చేయి దాటిపోయింది. ఇంకా పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయింది అంత. అసలు మా వల్ల కాలేదు. ఇంకా సేవ్ చేయడం కష్టం. ఎందుకంటే మీకు జీవితంలో ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత కోలుకోలేని మచ్చ, మీ జీవితంలో కోలుకోలేని మచ్చ. అదే మనం కొన్ని ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడు ఇంకా ఒక 20 days ముందే నేను ప్రిపేర్ కావటం మొదలుపెట్టే. ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు లైఫ్లో కొన్ని గట్టి దెబ్బలు అవుతాయి, కొన్ని మర్చిపోలేని దెబ్బలు అవుతాయి. ఇంకా వాటిని ఆలోచించుకుంటూ వెళ్ళిపోవటమే. అవి ఇన్నర్గా రన్ అవుతూ ఉంటాయి. అవి రన్ అయితే మనం ఏం చేయలేం కదా. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన పనికి ఆలోచనలు అడ్డం కాకూడదు. ఈ పని ఇదే, బాధే, వర్కే, ఆ 3 అంతే. అది జరిగింది మెయిన్ కారణం అదే. సార్ చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా హిట్లర్ కదా సార్? నేను రాయలేదండి, నేను సబ్జెక్ట్ కంట్రిబ్యూట్ చేశాను. కంట్రిబ్యూట్ చేశారు డైలాగ్ వెర్షన్ ఎట్టర్ మోహన్ గారు అడిగితే ఎడిటర్ మోహన్ గారితో. అది ముందు మోహన్ బాబు గారికి చేద్దాం అనుకున్న దాన్ని ఫస్ట్ మోహన్ బాబు గారు అని అనుకున్నారు ఎట్టర్ మోహన్ గారు. ఆ టైంలో ఈవి సత్యనారాయణ మోహన్ బాబు గారి కాంబినేషన్ అనుకున్నాడు. ఈవి గారు ఏమన్నారంటే ఇప్పటికే 2 సినిమాలు మనం చేసాము మోహన్ బాబు గారితో, మళ్ళీ ఇంకో సినిమా అంటే కష్టం. నాతోనే మాట్లాడాడు ఈవి. మోహన్ గారు నన్ను అడగమంటే నేను ఈవి గారిని అడిగాను. అడిగితే రాజా ఇంకో కాంబినేషన్ అయ్యిందని. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఒక 10 days 15 days తర్వాత ఇంకా మోహన్ బాబు గారు నేను కన్సల్ట్ కాలే. ఎట్టర్ మోహన్ గారు ఏదో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారు కదా, ఈయన ఆయన ఎవరైతే ఏంటని. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మోహన్ గారు అనుకోకుండా చిరంజీవి గారిని గెలిచినప్పుడు చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశారు అంతే. మోహన్ బాబు గారిని కలవటం కానీ ఏం జరగలే. అనుకున్నాడు ఎట్టర్ మోహన్ గారు అనుకున్నారు. ఇప్పుడు కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో.
అనుకోకుండా ఏమవుతుందంటే ఇలా ఇలా అని అలా అలా మారిపోయింది అది కాంబినేషన్. అంతకుముందు మోహన్ బాబు గారితో 2 సినిమాలు కదా సార్ మీరు చేసింది? నేను తప్పు చేసి ఫుడ్ ఒకటి చేశాను, గేమ్ ఒకటి చేశాను, గేమ్ ఒకటి, తర్వాత కృష్ణార్జున చేశా. మిగిలిన సినిమాలకి కంట్రిబ్యూట్ చేశాను నేను, ఎక్కువ కంట్రిబ్యూట్. అల్లుడు గారు, అల్లుడి మూడు అన్ని సినిమాలకి వాడికి కావాల్సిన అది నా బెటర్మెంట్స్ ఏమన్నా ఉంటే నేను ఇచ్చాను. అది జరిగింది సార్. ఎదురులేని మనిషి నాగార్జున గారు అప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు, కానీ ఆ సినిమాకి ఏం జరిగింది అసలు? అది నేను చెప్పే కదా, చాలా మంచి సబ్జెక్ట్, కానీ నాగార్జున గారితో చేయకూడదు ఆ సబ్జెక్ట్. ఆయన పడేది కాదు సార్, పడకూడని సబ్జెక్ట్. బాలబాబుకి పడాల్సిందే, బాలబాబుకి పడాల్సిందే. ఆ టైటిల్ కానీ అది కానీ బాలబాబుకి పడాలి. ఇప్పుడు మన్మధుడు, ఇంకా ఈ టైటిల్స్ ఉంటాయి కదా, మల్లేశ్వరి, వెంకటేష్ బాబు, మన్మధుడు, అవి నాగార్జున బాబు స్టైల్ ఆఫ్ సబ్జెక్ట్స్ వేరు, ఇది వేరు. నేను ఫస్ట్ సబ్జెక్ట్ వినగానే నాకు అర్థమైపోయింది, మనం చాలా తేడాలు వచ్చేస్తున్నాయి, మనం నాగార్జున బాబుకి ఇది కరెక్ట్ కాదు. అంటే అలా నేను నాగార్జున బాబు చేయలేడని నేను అనట్లేదు, అది కూడా చెప్తాను. నాగార్జున బాబు చేస్తాడు, కానీ దానికి ఎమోషనల్ సబ్జెక్ట్ వేరే ఉంటాయి. నేను రాస్తా ఎమోషనల్ సబ్జెక్ట్ నాగార్జున బాబుకి, నేను రాస్తా ఇలా ఉంటే బాగుంటుంది నాగార్జున బాబు ఎమోషనల్గా నరికి అవతల వేసే క్యారెక్టర్ ఇదైతే నేను రాస్తా, నాకు తెలుసు, కానీ ఆ సబ్జెక్ట్ కాదు అది మన ఇది. తర్వాత ఏంటంటే ఏదేదో జరిగిందంటే మంచి సబ్జెక్ట్ అది. మనం ఇప్పుడు ఎన్ని ఒక బావగారు ఒక వ్యక్తి మీద కోపంతో ఆయన తమ్ముడినే చేసుకుని ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన సౌందర్య కుటుంబం మీద బాగా తీర్చుకోవాలని చూస్తున్నాం. ఎందుకంటే తనకు అక్కకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి తీరా చూస్తే అక్కకి న్యాయం చేశాడు మెయిన్ పెద్ద నాగార్జున. ఆ అక్క కూతురు కూడా తన ఇంట్లో తెచ్చి పెంచుకుంటున్నాడు. ఆయన లాస్ట్కి తెలిసి పశ్చాత్తపడుతుంది. అప్పటికి చేయి దాటిపోయింది. కుటుంబం మంచి పాయింట్ కదా. అవును సార్, డెఫినెట్గా మంచి పాయింట్. మంచి పాయింట్. ఈ సినిమా చేసి 20 years అయింది. కొన్ని పాయింట్లు అంతే అలా జరిగాయి. నాకు సరే ఇంకా ఇది ఆ ఎమోషన్స్ ఏంటంటే బాలయ్య బాబు, మోహన్ బాబు గారు వీళ్ళు చేయాల్సిన పాయింట్ కదా ఇదనే ఫీలింగ్. సార్ అప్పటిదాకా నాగార్జున గారు పెద్ద ప్యాడింగ్ తోటే చేశారు, కానీ కృష్ణార్జునకి మంచు విష్ణుని, నాగార్జున బాబుని అసలు ఎంచుకొని ఈ స్టోరీ నేరేషన్లో ఇలా వీళ్ళిద్దరిని అటాచ్ చేయాలని అసలు మీ థాటా లేకుంటే వాసు గారిదేనా కథ కాంబినేషన్స్ అన్నీ వాసు గారి థాట్. కథ అంతా చెప్పాక మోహన్ బాబు గారు వాళ్ళు కలిసి ప్లాన్ చేసి ఆర్టిస్టులు వీళ్ళని డిసైడ్ చేశారు. కానీ అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయింది. దీంట్లో తప్పిదం ఎవరిదై ఉంటుంది? నేను చెప్పాను కదా, అది కొన్ని సబ్జెక్టులు అలా పోతాయి, కొన్ని సబ్జెక్టులు బాగుంటాయి, అది మన అదృష్టం. మీరు చేసిన దాంట్లో 500 ఆడిన రోజు సినిమా కూడా ఉంది కదా సార్? ఉంది. మీరు చేసిన సినిమాలో 500 ఆడిన సినిమా కూడా ఉంది. ఇప్పుడు కొన్ని కథలు మనం చేయటం వాటి దురదృష్టం, కొన్ని కథలు అవి మనకి రావటం మన అదృష్టం. అట్లా అంటారు. మీకు అర్థమైందా? ఇంకా లోతుగా చెప్పలేను, నాకు 2 నెలల్లో చెప్పేసాను. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు ప్రపంచంలో. అంటే మీకు ముందే దీని కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు, నేరేషన్ వాళ్ళు చేసినప్పుడు మీకు ఇప్పుడు నాగార్జున గారు ఈ కథ చేస్తే బాగోదు, బాలకృష్ణ గారికి పడితే బాగుంటుంది అనిపించినప్పుడు, ఇలా జరిగినప్పుడు డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ కాదండి ఇలా పడితే బాగుంటుంది ఈయన, ఇప్పుడు ఒకటి ఉంది, ఆ నిర్ణయం అంతా వాసు గారిది. అలాగే నేరం ఆయన మీద నెట్టలేను. ఒక పాయింట్ ఆయన చెప్పినప్పుడు బాగుంది, ఆయన చెప్పినప్పుడు అద్భుతంగా ఉంది. ఆయన నేరేట్ చేస్తుంటే మాకు పిచ్చెక్కిచ్చాడు వాసు గారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి లెక్క ప్రకారం. కానీ ఆయన చెప్తున్నది స్క్రీన్ మీద ఎందుకో రాలేదు, అది వచ్చిన ప్రాబ్లం అయింది. కొన్ని సమయంలో తేడాలు వస్తాయి, అది ఎవరిని తప్పట్లా, అది వాసు గారి తప్పు కూడా కాదు. అది మన ఎవరు ఆయన గొప్ప డైరెక్టర్ వాసు గారు అంటే. కొన్ని సమయాల్లో మనం అనుకుంటే ఫెయిల్ అవుతూ ఉంటాయి, మన ఊహలు ఫెయిల్ అవుతాయి. సార్ మోహన్ బాబు గారు అప్పటిదాకా పెద్దరాయుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి బ్లాక్ బస్టర్లు కొట్టాడు. అల్లుడు అదిరింది, అల్లుడు
అది ఫుల్ కట్ మీరే. అవును, అది ఆయనకు అలా సెట్ అవుతుందని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అని సెట్ అయ్యే సినిమా డెఫినెట్గా. అదే సెకండ్ హాఫ్ డిస్టర్బ్ అయింది. ఎందుకు డిస్టర్బెన్స్ సెకండ్ హాఫ్? అందులో ఒరిజినల్గా మేము ఇది నమ్మాలనే సినిమా, నేను మీ వాడిని అని భాగ్యరాజా సినిమా తీసుకొచ్చిన తర్వాత సరే సినిమా అది యాస్టీజ్గా తీసినా అటు ఇటు మార్పులతో అద్భుతంగా ఉండేది. సరే ఆ టైంలో మోహన్ బాబు గారు ఎంపీగా ఉండటం, అది ఏదైనా ప్రజలకి సంబంధించి ప్రజలకి ఏదైనా చెయ్యాలి ఇలాంటి తపంతో ఉండటం, తన ఆశయాలు కూడా అందులో పెడితే బాగుంటుందని ఈవి సత్యనారాయణ గారు అనుకోవటం, అట్లా అది ఉన్న ఇంక మేమంతా రైటర్స్ కూర్చొని జాగ్రత్తగా ఆ కథల మార్పులు చేసుకుంటూ వచ్చాం. అది డైజెస్ట్ కాలే జనానికి, అది వాళ్ళకి ఎక్కల. సెకండ్ హాఫ్ డిస్టర్బ్ అయింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయింది. లేకపోతే యాక్చువల్గా మోహన్ బాబు గారికి యాప్ట్ సబ్జెక్ట్, అందులో భాగ్యరాజా గారు, ఇందులో మోహన్ బాబు గారు. యాస్టీ సినిమా అయితే హిట్ అయ్యేది, ఖచ్చితంగా హిట్ అయిపోయింది, అనుమానం నాకు ఆ నమ్మకం ఉంది. యాస్టీగా చేయలే, సెకండ్ హాఫ్లో జరిగిన మార్పులే ఆ సినిమా ఎఫెక్ట్ కావడానికి కారణమైంది. సార్ మీ ప్రతి సినిమాలో చూసుకున్నట్టయితే ఒక 5 కామెడియన్స్లో మెయిన్ కామెడియన్ బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఆలీ, వీళ్ళు కామన్గా మాత్రం ఉంటుంది. ఎందుకు వీళ్ళని మీరు ఎంచుకోవడానికి? అంటే అది ఆ క్యారెక్టర్స్ ఆ కథ రాసేటప్పుడు కథ రచయిత ఊహించుకోవచ్చు, లేదా కథ రచయిత చెప్పిన తర్వాత డైరెక్ట్ ఊహలోకి రావచ్చు. ఇక నేను థర్డ్ ఫేజ్ కదా నాకు డైలాగ్ రాసేటప్పుడు, అప్పుడు నా ఊహలోకి ఇది ఇతను వద్దు ఇతనైతే బాగుంటాడని నేను చెప్పొచ్చు. ఇంకా వాళ్ళే తిరుగుతారు కదా. ఇప్పుడు మనకి 7 స్టార్స్ వాళ్ళు, కరెక్ట్గా 7 నక్షత్రాలు వాళ్ళు ఉండాల్సిందే సినిమాలో. అప్పుడే ఆడియన్స్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ వస్తుంది. పూర్తి ఇన్వాల్వ్మెంట్ తగ్గన స్క్రీన్ మీద చూడగానే ఎంఎస్ గారు, ఆలీ గారు, బ్రహ్మానంద గారు వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అదే కొత్త వ్యక్తిని పెట్టి వీడు కమేడియను అని మనం స్టార్ట్ చేస్తే వాడు కమేడియన్ తెలుసుకునేటప్పటికి 10 సీన్లు అవుతాయి, తెలుసుకున్న తర్వాత సినిమా అయిపోతుంది. అంతగా ఇప్పుడు సూర్యకాంతం గారు వచ్చారు తెర మీదకి, ఆవిడకి అయ్యాడని మనం ఫిక్స్ అయ్యి చూస్తాం. అవునా? లేదా 3వ సీన్లో మంచి క్యారెక్టర్ సూర్యకాంతం ఉందనే ఫిక్స్ అయ్యి ఉంటాం, ఆడ మన రక్తంలో ఉంది కాబట్టి ఫిక్స్ అవుతాం. అట్లాగే వీళ్ళైతే తొందరగా ఫిక్స్ అవుతారు. అదే కొత్త వాళ్ళైతే తొందరగా బ్రెయిన్లోకి వీడి కమేడియన్ ఎప్పుడు వస్తాడు 2-3 సీన్ల తర్వాత. అంత గొప్ప క్రియేటివ్గా చేయగలిగిన వాళ్ళు ఎవరు? కొత్త ఆర్టిస్టులు పెట్టి ఒక జంధ్యాల గారు చేయగలరు, ఒక బాపు గారు చేయగలరు, ఒక ఈవి సత్యనారాయణ చేయగలరు. అవునా? ఒక కొత్త కమేడియన్ పెట్టి అసలు స్క్రీన్కి సంబంధం లేకుండా ఎక్కడో స్టేజీ మీద ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి వాడిని కమేడియన్గా ఎస్టాబ్లిష్ చేసేంత ఓపిక, టైమింగ్ అన్నీ ఇప్పుడు లేవు. అంతే కదా. ఇప్పుడు ఎవరికి అంత టైం ఎక్కువ దొరకదు కదా, ఉన్నవాడిని వాడుకుంటూ వెళ్ళిపోవాలి. కొత్త వాళ్ళని క్రియేట్ చేయగలిగిన డైరెక్టర్లు మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొత్త వాళ్ళు వస్తారు. మీరు అన్నట్టు మాకు ఎడు చూసినా ఇంకా నయం, మేము చాలా సంతోషం. ఒకప్పుడు జడ్జి వేషం వేయాలంటే అరే జడ్జి వేషం ఆయన ఉన్నారు పిలిచారండి అనేవాడు. అది లేకుండా ఎస్ఐ వేషానికి పలాని వాడు ఫిక్స్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ కష్టం లేకుండా కామెడీ క్యారెక్టర్లు వీళ్ళు వేయలేరు ఇండస్ట్రీని. దాదాపు ఒక 10 మంది మనవాళ్ళు, వాళ్ళలో దాదాపు సగం మంది లేరు. ఒక 6 మెంబర్స్ మనం మిస్ అయిపోయినాం. ఒక ధర్మవరం, ఒక ఎంఎస్ అందరిని మిస్ అయిపోయినాం కదా, బాధేస్తుంది. వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనకి ఆ లోటు తెలుస్తుంది. వాళ్ళు లేని లోటు ఏవిఎస్, వాళ్ళు లేని లోటు అనేది వాళ్ళు వెళ్ళిపోయాక ఎక్కువ తెలిసింది. అది తెలుస్తుంది నాకు, రాసేటప్పుడే తెలిసిపోతుంటుంది. ఈ క్యారెక్టర్ ఏవిఎస్ లేకపోతే ఎంఎస్ లేదు. బాబుమోహన్ గారు కూడా చాలా ఆపేశారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎవరు? బాబుమోహన్ గారు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. అక్కడ ఆయన కూడా ఇంకా 3 వేరు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ 3 వేరు. సార్ ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది నేను సీనియర్స్ బాబుమోహన్ గారిని కానీ ఇంకా రకరకాల ఇంటర్వ్యూ చేసినప్పుడు, అవును సార్ మీరు ఒకరోజు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేసేవాళ్ళు, కానీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలంటే మా రైటర్స్ చేసిన తప్పు అయ్యా ఇది, మమ్మల్ని ఎంచుకొని రాయడం వల్ల మేము 4 షిఫ్ట్లు ఒక్కొక్కసారి 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పడేవి మాకు,
మా రైటర్లు చేసిన తప్పులు ఇవని చెప్పేసి వాళ్ళు. అవును, మా తప్పుకి పరిహారంగా రెమ్యునరేషన్ ఆయన సగం పంపించవచ్చు కదా. నేను చేసే తప్పులకి ఆయన ఆ సినిమాలను చేశాడు కదా, అందులో పావలా పంపించవచ్చు కదా. అంటే ఒకప్పుడు రాజబాబు గారికి ఉండేదంట, 5-6 షిఫ్ట్లు చేసేవాడు రాజబాబు గారు. బ్రహ్మానంద గారు కూడా చేశారు, 5 షిఫ్ట్లు చేశారు. అందరూ చేసిన వాళ్ళు మాన్యుమెంట్స్ ఇవన్నీ. సార్, జంజాల గారితో మీరు జర్నీ స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఏం జరిగింది సార్ అసలు? ఏం జరగలే. ఫస్ట్ నేను ఆయన దగ్గర చేయడం శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో స్టార్ట్ అయింది నాకు. నేను కొంచెం చెన్నై వాతావరణం సెట్ కాలేదు నాకు. అక్కడ భోజనం అది హోమ్సిక్ ఎక్కువగా ఉండేది. జంజాల గారి దగ్గరికి వెళ్ళిన ఇమాన్ లేకపోయేవాడు నా వాతావరణంలో. అప్పుడు రేలంగి గారు కూడా మీతో రక్కనే ఉండేవారా? రేలంగి నరసింహారావు గారు. నరసింహారావు గారు అప్పటికి పరిచయం లేదు, అప్పుడు పరిచయం లేదు. ఫస్ట్ జంజాల గారి పరిచయం హైదరాబాద్లోనే పరిచయం. ఆయన రమ్మన్నారు, వెళ్ళాను. నాకు ఆయన చూస్తేనే ఒక రకమైన గౌరవం, ఒక రకమైన భయం. ఒక మాట మాట్లాడితే ఎక్కువేమో, ఒక మాట మాట్లాడితే తక్కువేమో అంటూ మళ్ళగా అలవాటు అయ్యేటప్పుడు 2 నెలలు అయింది మాట. పెద్ద ఆయన కదా, అప్పటికే నెంబర్ 1 రైటర్ కదా. సరే, శ్రీవారికి ప్రేమలే రాశా. తర్వాత ఏంటంటే ఆయన నన్ను షూటింగ్కి వెళ్తే నన్ను తీసుకెళ్ళా. ఇంక నేను ఖాళీగా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర తిరగటం చేత కాదు నాకు, అడగటం కూడా తిరిగింది నాకు. ఇది కూడా జంజాల గారు రమ్మంటే నేను వెళ్ళాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన దగ్గరికి నేను అడగలే ఆయన్ని, జంజాల గారిని నా దగ్గరకు వస్తావా అని అడిగితే నేను వెళ్ళాను. అది అదృష్టంగా ఫీల్ అయినాను నేను. అది నా గొప్పతనం కాదు, ఆయన పిలవటమే. స్టేజ్ మీద నా నాటకం చూశారు. మరో రోజు హోటల్లో ఉన్న రూమ్కి రమ్మని చెప్పి ఒక ఆర్టిస్ట్ చేత మెసేజ్ పెట్టారు. నేను వెళ్ళి కలిశాను, మాట్లాడా. ఏంటి, ఎలా ఉన్నారు మీరు, ఏమండి నేను ఏమన్నాను, నా దగ్గరకు వచ్చి చేస్తారా మీరు అన్నారు. తప్పకుండా సార్, నా అదృష్టం మీరు అడగటం అన్నా. వెళ్ళాను. అసలు 2 నెలలు అంతా అయిన తర్వాత ఆయన షూటింగ్కి వెళ్ళిపోయినాడు. నేనేం చేయాలి చెన్నైలో, వాతావరణం సరిపోలే. మన జేబులో అంత డబ్బులు కూడా లేవు. అవన్నీ కొన్ని సినిమా కష్టాలు. ఒంగోలు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా. ఆయన షూటింగ్ నుండి వచ్చేసిన ఫోన్లో తెలిసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఇంకో సినిమా 3 సినిమాలు. కొన్ని ఏదో అప్సెట్లు, ఫైనాన్షియల్ అప్సెట్లు. నేను అనుకుంది వేరు, ఆయన చెప్పింది వేరు. ఇందులో ఆయన తప్పు లేదు, నా తప్పు లేదు. ఒక ఇన్సిడెంట్గా సన్నివేశపరంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలో చిన్న డిఫరెన్స్ వచ్చింది అంతే తప్ప ఆయన నుండి ఎలాంటి తప్పు లేదు. నా నుండి తప్పు ఎంత మటుకంటే ఇన్వాల్వ్ కాలేకపోవడం ఆయనతో. ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం ఆ వయసులో నా తప్పు. నాకు 20 సంవత్సరాలు నాకు. అంత పెద్ద రచయిత డైరెక్టర్తో పనిచేయటం మామూలు విషయం కాదు. నేను రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్ అయితే దూరంగా వెళ్ళి నిలబడవచ్చు. నేను పక్కన కూర్చొని కథ చెప్పాలి కదా, ఆయనతో మాట్లాడాలి కదా. అది అందువల్ల కొంచెం నాకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా ఆ టైంలో. హోమ్సిక్ ఎక్కువైంది. ఇంకా ఆయన చెప్పబెట్టకుండా వెళ్ళిపోయినాను నేను. 3వ సినిమా పుత్తడి బొమ్మ చేసేసి వెళ్ళిపోయినా. తర్వాత ఒకసారి చెన్నై వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోయినారు మీరు అన్నారు. అంటే లేదండి, ఆ టైం నేను వచ్చిన టైం కరెక్ట్ కాదు, నా మూడ్ సెట్ కాలేదని చెప్పి. అంతే. ఆయన నన్ను బాగా చూశారు, గౌరవించారు. ఎంతో ప్రేమగా పాంగరావు హోటల్ గొప్ప వాళ్ళని పరిచయం చేశారు. ఆదివిష్ణు గారు వీళ్ళందరూ నేను అక్కడే చూశాను. గొప్పవాళ్ళందరూ ఫస్ట్ టైం చూడాలనుకున్న వాళ్ళందరూ ఆయనే చూశారు. కానీ ఆ వయసులో నేను ఏమనుకున్నానంటే జంజాల గారు నాతో రిసీవ్ చేసుకోలేదు అనుకున్నాను నేను. అప్పటి జ్ఞానం అది, ఇప్పటి జ్ఞానం ఇది. సరే, ఇప్పుడు తనికెలపర్ణి గారు మీరు ఏరా అనుకునే ఆయన నన్ను ఏరా అంటాడు, మీరు నాకంత నన్ను అన్నయ్య అంటారు. అన్నయ్య అంటారు మీరు. కానీ తనికెలపర్ణి గారు కొన్ని సినిమాల వరకే రాసి ఆగిపోయి ఆయన ఆర్టిస్ట్గా ముందుకెళ్ళడం జరిగింది. అవును. కానీ మీరు ఆర్టిస్ట్గా అసలు కొనసాగించకుండా ఇక్కడనే మీరు. నేను ఎందుకో మొదటి నుండి నాకు ఆర్టిస్ట్గా, నేను కాలేజీలో బెస్ట్ యాక్టర్. అవును, బెస్ట్ యాక్టర్. మా శర్మ కాలేజీ అంటే అసలు పెద్ద స్టేజ్ అది. మహానుభావులు వచ్చారు ఆ స్టేజ్ మీద. గిరిబాబు, కృష్ణ గారు, చాలా మంది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద యాక్ట్ చేసిన వాడే. నేను 3 years కంటిన్యూ అంటే రికార్డ్ బ్రేక్ ఆ రోజుల్లో. ఇప్పటికీ రికార్డ్ బ్రేక్ ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ చూపెట్లా.
ఎందుకంటే నాకు రచన అనేది ఒక గౌరవప్రదమైన విషయం. మనం క్రియేట్ చేసుకోవాల్సిన లిటరేచర్ చాలా ఉందని ఒకటి నమ్మేవాడిని నేను. అది ఆర్టిస్ట్గా అయితే మనకు అడ్డంకి అవుతుందన్న ఫీలింగ్ ఉండేవాడిని. అందుకని రచయితగా కంటిన్యూ చేయడం, రచయితగా ఉండే గౌరవం వేరు, అంతే కదా. ఒక స్థానం ఉంటుంది మనకంటూ, బాగా రాయగలిగితే ఉంటుందని అటువైపు ఎక్కువ మొగ్గు చూపారు. నన్ను అడిగారు, ఈవి సత్యనారాయణ గారు అడిగారు, యాక్షేమని అడిగారు, ఇంకా ఒకళ్ళిద్దరు అడిగారు చేయించాలని బలం. అప్పటికి 2-3 సీన్లు వేషం కూడా 1-2 సత్యనారాయణ గారు లాగాడు చేయబట్టుకొని, కాళ్ళు పట్టుకొని వేయించాడు. ఒక సీన్ వేషం ఆర్టిస్టులు వచ్చి చేయడు, మీకు ఆర్టిస్టులు అయితే నేను ఆర్టిస్ట్ని మీకు అని చేశా. పాపం నేను అడిగితే అసలు కూర్చోబెట్టి నా కోసమే ఒక వేషం రాయించేవాడు నా చేత. నేను ఎందుకో వద్దనుకున్నా. తర్వాత అప్పుడప్పుడు అనుకుంటా చేస్తే బాగుండేదేమో, రైటర్గా కన్నా నటుడుగానే ఎక్కువ సుఖపడేవాడినేమో అనిపిస్తుంది ఫైనాన్షియల్గా. అంతే కదా, అంతే కదా సార్ అనుకున్నా. సరే అదే, అంతే, మనకి ఏది ఉందో అదే. ఇప్పటికీ నేను స్టికాన్ రైటర్గా బాగానే ఉన్నా, ఇంకా రాసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది జరుగుతాయి కొన్ని, లేకపోతే ఆర్టిస్ట్ని అయ్యేవాడిని నేను. ఖచ్చితంగా అడిగారు, చేయలేదు. సార్ రీసెంట్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలక్షన్స్ నిలబడ్డప్పుడు మీరు ఒకటి లైన్ రాసి పెట్టారు సార్. మీ నోటి ద్వారా మేము వినాలనుకుంటే మా ప్రేక్షకులు. నేను ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అని నేను ఫీల్ అయినా, కళాకారుడిగా. అంటే ఆయన ఎవరు చెప్పడానికి అని ఇంకెవరైనా మీ అభిమానులు గారు ఎవరైనా అనుకోవచ్చు. నాకు కొంత ఇది ఉంటుంది, కొన్నాళ్ళు అయితే బాగుండేది పవన్ కళ్యాణ్, ఇంకా ఎంతో తెలుసుకొని వస్తే బాగుండేది. ఒక ఎంజీఆర్ గారు ఎంతో తెలుసుకొని వచ్చాడు నాయకులతో తిరిగి, వీళ్ళందరూ జయలలిత కూడా అంతేగా, అలా వస్తే బాగుండేది. తప్పు చేశాడని ఫీల్ అయినా, యంగ్ కదా అతను, తప్పు అనుకున్న తర్వాత అది జరిగింది. తర్వాత తను చేస్తున్న పోరాటానికి ఏం మద్దతు చెప్పలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మనం పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసో ఇంకోటో వెళ్ళి కలిస్తే కమర్షియల్గా ఆలోచిస్తారు. అవును, చూసేవాళ్ళు కమర్షియల్, ఈ సినిమాలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాడు కాకబట్టని అనుకుంటారు. మనకు అంత ఇటొద్దు, మన అభిమానం ఉంటే నిజమైన అభిమానం చూపెడదాం, ప్రేమ ఉంటే నిజమైన చూపెడదాం. నా ఇదే పాలసీ. అది ప్రేమైనా కోపమైనా స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. నాకు తన మీద రాను ఎక్కువ అభిమానం పెరిగిపోతుంది. అతను చేసే పోరాటం, తను ఆ ఒంటరితనంగా చేస్తున్న అతనికి వస్తున్న అప్సెట్లు రకరకాలుగా, అతను కాబట్టి ఇన్నాళ్ళు నిలబడ్డాడు. 10 సంవత్సరాలు ఏ పొజిషన్ లేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ చేయాలంటే అతను కాబట్టి పార్టీ పెట్టి ఫెయిల్ అయినా, తన సినిమాలు తొక్కేయబడుతున్నా, ఏది జరిగినా జంకకుండా భయపడకుండా తాను ఏదైతే అనుకున్నాడో దానివైపు ట్రావెల్ చేస్తున్నాడు తను. అది నాకు నచ్చిన అంశం. అది పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభులకు, అక్కడి వాస్తవ్యులకు ఇది ఒక బాధ్యత నిండిన నిస్వార్థపు ఉత్తరం. సూటిగా ఒకే మాట చెప్తాను, రేపటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిపించవలసిన బాధ్యత మీ అందరిది. అతను నాకు పరిచయం తక్కువ, మాటలు తక్కువ, కానీ దూరం నుండి గమనించి రాసే మాటలు ఇవి. ఇందులో ఏ కులాసక్తి, మతాసక్తి, ధనాసక్తి, ఎటువంటి స్వార్థం లేదని శ్రీపాద శ్రీవల్లభుడి పాదాల మీద ప్రమాణం చేసి రాస్తున్నాను. నేను ఏ పార్టీ వాడిని కాదు, కానీ అతను ఈసారి గెలిచి తీరాలన్న వ్యక్తిగత నిర్ణయంతో స్వచ్ఛందంగా రాస్తున్నా. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం జోలికొద్దు, చరిత్ర తీస్తే అంతకన్నా ఎందరి గంధాలు బయటపడతాయి. అతని వ్యక్తి జీవితం వెనక్కి నెట్టండి. అతను ఏం చేసినా తను నష్టపోయాడు, తను బాధ్యతతో నాశనమయ్యాడు, కానీ అతను ఏ వ్యక్తిని నాశనం చేయలేదు, ఏ దోపిడీ చేయలేదు, సమాజాన్ని దోచుకొని అంతకన్నా విధ్వంసం చేయలేదు. తన కష్టపడి నటుడిగా సంపాదించిన డబ్బుతో పొరపాటును తను చేసిన పొరపాట్లకు నష్టపరిహారాలు చెల్లించి తన మనసుకు ఎవరికీ తన వల్ల అన్యాయం జరగలేదనే ఓ తృప్తి పొందాడే తప్ప సంపాదన కోసం గంజాయి అమ్మలేదు, అశ్లీల విషయాలతో క్లబ్బులు నడపలేదు, కబ్జాలు చేయలేదు, హత్యలు చేయలేదు, చేయించలేదు, అక్రమ సంపాదనకు అర్థమే నేర్చుకోలేదు. అతన్ని నాయకుడిగా ఎన్నుకోకపోతే శ్రీపాద వల్లభుడు కూడా చిన్నబోతాడు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక అభిమన్యుడు. దారి తెలియక అభిమన్యుడు హతమైతే దారి తెలిసేదాకా పోరాడుతున్న అమాయకుడు, యోధుడు.
అన్నీ పోగొట్టుకున్నా మళ్ళీ మనం చిగురిస్తాం, ముందడుగు వేస్తాం, గెలుస్తాం అని నమ్మిన మొండి పురుషుడు. అతను పిచ్చివాడా, తిక్కవాడా? అతను ఒక యోగి కాని యోగి, భోగి కాని భోగి. గమనిస్తే అతను దత్తుడి ఫాలో అయ్యారు. బాలోన్మత్త పిశాచ అన్నట్టు దత్తుడిని గురించి పిఠాపురం ప్రజలకు తెలియదేముంది. ఎవడు బాలుడు, ఎవరు పిచ్చివాడు, ఎవరెవరు. ఆయనే అన్ని మ్యాజిక్లు చేస్తుంటే మనమంతా ఆ దత్తుడే తెచ్చి పిఠాపురంలో నిలబెట్టాడేమో. పవన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో హీరోగా ఉన్నా అలాగే అసలు జీవితంలో ఉండాలనుకోవటం ఎంత పెద్ద పొరపాటు. కోట్ల సంపాదన లేసి తన లక్ష్యం వైపే మొండిగా నడుస్తున్నాడు. అతనితోనే సినిమా తీయాలని ఎంతో పట్టుదలగా ఉన్న నిర్మాతలను కూడా అయోమయంలోకి నెట్టి ముష్కర రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తాము సినిమా తీస్తామన్న నమ్మకం వాళ్ళకుంది, వాళ్ళకు అన్యాయం జరగనివ్వననే ధీమా ఇతనికి ఉంది. కానీ తన సినిమాలు రిలీజ్ కావడానికి తగు సమయాల కోసం ఎదురు చూస్తూ ముందుకెళ్తున్నాడు అనే నిజం చాలామందికి తెలియకపోవచ్చు. నిజమో కాదో కానీ నాకు అర్థమైంది చెప్పాను. పవన్ కాకుండా మరొకడైతే ఈ పాటికి వచ్చే డబ్బు కీర్తి వల్లకుండా రాజకీయాలకే మసకేసి పారిపోయేవాడు, లేదా డిప్రెషన్లో తాగి పడుకునేవాడు. కానీ కథలో పవన్ రివర్స్ అయ్యాడు. 5 ఏళ్ల నుండి చూస్తున్నా. యుద్ధంలో చెయ్యి సగం తెగిన ఆయుధం వదలని సైనికుల్లా ఎన్ని దెబ్బలు తగిలినా రాజకీయాలను పట్టు కూర్చున్నాడు. ఇంత రాయడానికి కారణాలు ఉన్నాయి. పార్టీలకు సంబంధం లేని విధంగా నా ఉద్దేశం ఇది. నేనెంతో గౌరవించే నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కూడా రంగేసుకొని వస్తారనే మాట వాడటం విని ఆయన పెద్దరికం మీదే నాకు అనుమానం వచ్చింది. ఇంతకన్నా రంగులు వేసుకుని బతుకుతున్న వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ ఉన్నారు. సినిమా నటుడు వేషం పూర్తిగానే రంగు తుడిపేస్తాడు, కానీ ఎక్కువ మంది నాయకులు నిద్రపోయినా రంగు వదలరు. వ్యక్తిగతమైన వృత్తిని పెద్దలు తోలనాడు రాదు. సినిమా హీరోలు రాసిన డైలాగులు చెప్తూ డైరెక్టర్ సూచనలతో నటిస్తారు నటులు. నిజాయితీగా సంపాదించి బతుకుతారు. మేకప్ తీసేశాక మామూలు లోకంలోకి వస్తారు. అలాంటి నిజాయితీ మన రాజకీయాల్లో ఉందా? కులం, డబ్బు, దౌర్జన్యం ఇన్ని రంగులు వేసుకొని తిరిగేది ఎవరు? రాజకీయమే ఒక వ్యాపారం. అది లేకపోతే వాళ్ళు బతకలేరు. కానీ సినిమా వాళ్ళు పస్తులు ఉన్న ప్రజాభిమానం మీద బతకగలరు. ఆ అభిమానం 5 ఏళ్ళకి ఒకసారి మారేది కాదు, అది శాశ్వతం. ఎన్ని జన్మలెత్తినా ఎవరు ఎన్టీఆర్ కాలేరు, ఏఎన్ఆర్ కాలేరు. ఎందుకంటే వాళ్ళ స్థానం ప్రజల గుండెల్లో, నాయకుల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో. చివరిగా పిఠాపురం వాసులకు 4 ఘర్షణ చెప్పేది ఏమిటంటే, పవన్కి తోడుగా నిలబడి అతను మీ క్షేమం కోసం ఏం చేస్తాడో చూసే అవకాశం ఇవ్వండి. నా నమ్మకం మీ నమ్మకం అబద్ధమైతే 5 ఏళ్ల తర్వాత తీర్పు మార్చేయండి. కానీ మంచివాడిగా ఉంచండి. అతని ఆవేశం సద్వినియోగం చేసుకోండి. మీకేదో చేయాలని వచ్చిన వ్యక్తి నిజాయితీని నిలబెట్టకపోతే అది మనకే నష్టం. వేస్తే ఓటు వేద్దాం, లేకపోతే నిరుత్సాహపరిచి మిగతా రాజకీయ స్వార్థపర వ్యాధులు అతన్ని కలిపేద్దాం. మనం కలిపినా అతను కలవడు. అతనికి ఒక తెక్కు ఉంది, అదే అతనికి తోడుంటుంది. ఇక తీర్పు మీ చేతుల్లో ఉంది. సూపర్ సార్. అసలు సార్ ఒకప్పుడు శ్రీహరి గారు మంచి ఫామ్లో ఫ్యాక్షన్ సినిమాలకి పెట్టిన పేరు, ఆయన జిమ్నాస్టిక్ అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో థ్యాంక్స్ సుబ్బారావు అని సినిమా, ఈ ఐడియా ఎవరిది? అసలు శ్రీహరి గారు అంత ఫామ్లో ఉన్నప్పుడు ఇదే ఎందుకు తీయాలనిపించింది? అది సత్యనారాయణ గారు కథ నచ్చింది. శ్రీహరి కొత్తగా ఉంటుంది అంటాడు ఆయన. నేనేమో హలో బ్రదర్ లాంటి సినిమా చేద్దామంటా. నేను ఇదే జరిగింది మా ఇద్దరు ఉన్నమాట. ఇక్కడ అబద్ధాలు ఆయన నేను ఇందులో అబద్ధం చెప్తే సత్యనారాయణ గారు నైట్ వచ్చి మాట్లాడి వెళ్తాడు నాకు. ఎందుకంటే నేను అన్నా ఏమండి, మనం ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిలిం కదా, చాలా మంచి సినిమా అది. థ్యాంక్ యూ సుబ్బారావు చాలా మంచి సినిమా అని మనం శ్రీహరి గారితో మనం ప్రయోగం చేస్తున్నాం. లేదు రాజా, శ్రీహరిని ఈ కోణంలో చూద్దాం మనం. నేనన్న కాదండి, హలో బ్రదర్ లాంటి సబ్జెక్ట్ చేసుకుందాం మనం అన్న. కాదు, ఇదే కరెక్ట్, చూద్దాం ఒకసారి అన్నాడు. అది ఇబ్బంది పెట్టింది. ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ సుబ్బారావు పెట్టింది కూడా టైటిల్ నేనే. నేను మొత్తం డైలాగులన్నీ రాసి లాస్ట్లో ప్రకాష్ రాజు డైలాగ్ ఉంటుంది, మాకెంత హెల్ప్ చేసావు శ్రీహరి అని హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ సుబ్బారావు అని. అవి పెద్ద అక్షరాలు రాసి చదివి వినిపించి సీన్ ఇచ్చామంటే ఈ సినిమా థ్యాంక్ యూ సుబ్బారావు అని పెడితే బాగుంటుంది కదా అన్న. ఒకసారి ఇట్లా చూసి నిజమైన బాగానే ఉండేది అన్నాడు అని పెట్టేసి. మంచి సినిమా అది, మంచి సినిమా. కానీ అది రాజేంద్ర ప్రసాద్ అయితే ఎరగొట్టేది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ ఈయనకి అది సెట్ అవ్వదు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయనకు సెట్ అవుతుంది. శ్రీహరి బాగా చేస్తాడు కామెడీ.
తను బాగా చేస్తాడు నా ఆ విషయం నో డౌట్. కానీ ఫుల్ సబ్జెక్ట్ చేయకూడదు. తను కొట్టేటట్టు ఆ జబ్బలు గిబ్బలు ఆ ఫైట్ అది చేయాలి. ఇప్పుడు అల్లం బ్రదర్లో కామెడీ చేయలే శ్రీహరి, ఎంత అద్భుతంగా చేశాడు, బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు వాళ్ళకి అదే బెనిఫిట్. ఒక గొప్ప ఆర్టిస్టులకి కామెడీ ట్రాజడీ అన్నీ చేయగలరు. శ్రీరంగారు గారు చేయలే, చేశారు. ఎంతమంది చేశారు గొప్ప ఆర్టిస్టులు. శ్రీహరి కూడా చాలా తను డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఆర్టిస్ట్. కామెడీ బాగా చేస్తాను, నాకు నమ్మకం ఉంది. కానీ సబ్జెక్ట్ కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ కరెక్ట్ కాదు. సరికపోతే వెంకటేష్ గారితో సూర్యవంశం, ఆయన అప్పుడు రొమాంటిక్ హీరో. నాగార్జున గారికి వెంకటేష్ గారికి పోటీగా నడిచేది సినిమాలు, రొమాంటిక్ సినిమాలు, లవ్ సినిమాలు విపరీతంగా నడిచేది. ఆ కాన్సెప్ట్, సూర్యవంశం కాన్సెప్ట్, డబుల్ యాక్షను, ఒక పెద్దరాయుడు లాంటి గెటప్, ఒక సర్పంచ్ లాంటి ఓందాతనం గెటప్ చేస్తే సెట్ అవుతుందన్న ఐడియా ఎవరిది అసలు? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాను? ఇది టోటల్ ప్రొడ్యూసర్ మ్యాచ్ ఫిక్సింగ్. ప్రొడ్యూసర్ మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళు సూర్యవంశం తమిళ్లో తీశారు, అది యాస్టీగా చేయమన్నారు. అందులో శరత్ కుమార్ గారు చేశారు ఆ వేషం. సరే, ఆయన బాగా చేశాడు, జ్యువెల్ బాగా చేశాడు, అన్నీ బాగా జరిగిపోయినాయి. సరే, వెంకటేష్ బాబుకి ఒకటేమైతే అంటే కొన్ని సబ్జెక్ట్ కొంతమందికి సూట్ కాకపోవచ్చు, కానీ కొన్ని సెట్ చేయొచ్చు, కొన్ని సెట్ చేయలేము. దీనికి పర్వాలేదు, వెంకటేష్ బాబు యాప్ట్, కరెక్ట్గా సరిపోతాడు. ఆ నమ్మకం ఉంది మాకు. ఆ బేస్లోనే అందులో చౌదరి గారు ఆయన క్యాలిక్యులేషన్ బాగుంటుంది, నమ్ముతాడు ఆయన కొన్ని. ఆ నమ్మకం మాకు చెప్తాడు ఇట్లా అని. దాని ప్రకారం ఫాలో అయినాం. ఇట్లా నేను అదే చెప్పేది. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ ఎదురులేని విషయంలో నాగార్జున బాబు కరెక్ట్ కాదు, ఇప్పుడు శ్రీహరి ఇందులో కరెక్ట్ కాదు, అది సెట్ చేయలేం. కొన్ని సెట్ చేయొచ్చు, ఇది సెట్ చేయొచ్చు, సూర్యవంశం సెట్ చేయొచ్చు. మళ్ళీ దాని కథా విధానం వేరు. ఇప్పుడు మనకి పట్టని బూట్ మనం ఎందుకు వేసుకోకూడదు, అదే జరుగుతాయి. కొన్ని బూట్లు అడ్జస్ట్ చేయొచ్చు, బూట్లు అడ్జస్ట్ కాకపోతే కాలు అడ్జస్ట్ చేయొచ్చు. అట్లా జరిగింది. కానీ అదే సినిమాని హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు. అవును, అది ఎందుకో వాళ్ళు ఆడియన్స్ అంత ఆస్వాదించలేకపోయినారు, అక్కడ ఆస్వాదించలేకపోయారు. ఎందుకంటే సౌత్ సబ్జెక్ట్ని ఒకప్పుడు ఇష్టపడేవాళ్ళు కాదు. ఒకప్పుడు 80s ఇష్టపడేవాళ్ళు, 90s 20లో ఇష్టపడేవాళ్ళు కాదు నార్త్లో. ఇప్పుడు మళ్ళీ సౌత్ అనేటప్పటికి మొత్తం సౌత్ పైనే మొగ్గు చూపుతున్నారు. మనకి బొబ్బిలి బ్రహ్మాన్ని తీశారు ఇక్కడ, సంవత్సరం ఆడింది. అవును, అక్కడ 3 ఏళ్ళు ఆడుతుందని ధర్మాధికారిని తీశాడు. ధర్మాధికారి 1 వీక్ ఆడలే. ఇవే ఎక్స్పెరిమెంట్లు, మనం తెలుసుకోవాల్సిన పాఠ్యాంశాలు ఇవన్నీ. ఎందుకలా జరిగిందంటే సబ్జెక్ట్ అక్కడ అక్కలేదండి. సరే, ఇప్పుడు వస్తున్న సినిమాలకి మీరు రాస్తున్న సినిమాలకి డిఫరెన్షియేషన్ ఏంటి? ఏం లేదు, ఒక తేడా అంటే నా వరకు నాకు తేడా అనిపించింది. ఇప్పుడు సినిమాలు నేను రాయగలరు. వల్గారిటీ రాయగలను, షుగర్ కోటెడ్గా రాయగలను. మరి వల్గర్గా బూతులు రాయలేను, కానీ నేను బూతులు రాయలేదే అండి. ఏ సినిమాలు పడ్డాయి సరే? ఏ సినిమాలు పడ్డాయి మీరు రాసిన బూతులు? అంటే తెలియకుండా పడిపోతాయి కదా. ఆవిడ మావిడలో రాశాను. అక్కడక్కడ చిన్న చిన్న పటిక బెల్లవే అంతే, పూర్తిగా ఇస్తే డేంజర్ కదా. కొన్ని సినిమాల్లో నేను కొన్ని రాసా, మరి అది జూప్స్గా రోతగా అలా మాత్రం పడదు. సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే మాటలే వస్తాయి ఇళ్లలో, అంతే తప్ప నేను రాశా. కానీ ఇప్పటి డైలాగులు అంటే ఇప్పుడు మంచి సినిమాలు రాస్తున్నారు, వితౌట్ డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా రాలే సినిమాలు చాలా వచ్చేస్తున్నాయి కదా. అన్నీ ఉంటాయి ఒక తరం అన్నాక. ఇప్పుడు పూర్వకాలం నాగేశ్వర రామారావు గారు చేసినప్పుడు ఆ సినిమాల్లో కూడా బూతులు ఉన్నాయి, లేకుండా ఏం పోలేదు. బంగారు బుల్లెడు ఏదో సినిమాలో రాజ్బాబు గారు మాట వాడతాడు, అబ్బాయి మస్తలవడ అంటాడు. అందులో రకరకాల శబ్దాలు కనపడతాయి. ఆ ఫేసు, ఆ ప్రొనౌన్సియేషన్ ఏదైతుందో అక్కడ కనిపించేస్తుంది. అట్లా కాకుండా కొన్ని సినిమాల్లో బూతులు ఆటోమేటిక్. ఇంతకన్నా మీకు తెలుస్తుంది, పూర్వకం కన్యాశుల్కం కొన్ని సినిమాలు ఉన్నాయి,
చాలా ఓల్డ్ ఫిలిమ్స్. ఎంత అందమైన శృంగారం ఉంటుందో మనం ఎంజాయ్ చేయొచ్చు. సుతారంగా సున్నితంగా ఉంటాయి డైలాగులన్నీ. జగదేక వీరుడతిలో సుందరిలో కూడా భటులు వచ్చి ఆడవేషంలో వస్తారు. సిఎస్ఆర్ రాజనాల్ని పట్టుకున్నాడు. వాడు ఎవడో నన్ను గట్టిగా పట్టుకున్నాడు అంటాడు. ఊపిరాడలేదంటే నేను పట్టుకోలేదా అంటాడు. అంటే నన్ను పట్టుకునేవాడు చచ్చు అది సరిగ్గా పట్టుకోలేదు అంటాడు. ఎవరు? సిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి గొప్ప ఆర్టిస్ట్ అంటే. అది సహజంగా ఉండే న్యాచురల్ కామెడీ. అందులో మనకి డబుల్ మీనింగ్ ఉంటుంది. ఎటువైపు అంటే అది వస్తుంది. నేను తెగ నవ్వుకున్నాను. మహానుభావులు ఎంత బాగా రాశారు వాళ్ళు. సరే, అయితే మీరు రాసింది 280 పైచిలుకు సినిమాలు. వీటన్నిట్లలో మీరు ఇష్టపడి మా ఇది సినిమా అంటే ఇది డైలాగ్స్ అంటే అన్న సినిమా ఇది సార్. ఒక మాట చెప్పేదా, ఈ ప్రశ్న కొన్ని ఇంటర్వ్యూలు అడిగారు. మీకు ఇష్టమైన సినిమా? ఇష్టమైన సినిమా నేను రాసుకున్న సినిమాలన్నీ నాకు ఇష్టమే. నిజంగా చెప్పాలంటే నేను రాసుకున్న ప్రతి సినిమా ప్రేమించి రాసుకున్న ప్రతి సినిమా. కాకపోతే కొన్ని సినిమాలకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత అంటే కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ ఫిల్మ్ ఎగిరే పౌర్మ. రజనీకాంత్ నేను చాలా ప్రేమించే మనిషి. రజనీకాంత్ గారు అభిమానించే మనిషి, కథానాయకుడు. కొన్ని అలా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సినిమాలు. నేను మొదటి నుండి ఒక రెవల్యూషనరీ రైటర్ని అవుతాను అనుకునేవాడిని. నేను కాలేజీలో నాటకాలు కూడా అన్నీ విప్లవాత్మకమైన నాటకాలు. నా నాటకాల పేర్లే ఎర్రపూలు పూస్తాయి, మహారథం కదిలింది, ఇట్లా ఉండేవి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా నవభారతం రెవల్యూషనరీ ఫిల్మ్. ఇంకా ట్రావెలింగ్ ఆ వైపు వెళ్తుంది అనుకున్నప్పుడు రాఘవేంద్ర గారి దగ్గరికి సినిమా రాయడానికి వెళ్ళాను. ఫస్ట్ సినిమా అక్కడ నుండి నా ట్రావెలింగ్ టర్నింగ్ ఒంటరి పోరాటం. అక్కడ టర్నింగ్ ఎలా అయిందంటే కమర్షియల్ వేకి వచ్చేసింది. ఆ కమర్షియల్ వే కామెడీ, యాక్షన్ పార్ట్ దీనిలోకి వెళ్ళి నా డ్రైవింగ్ అంతా అటు వెళ్ళిపోయింది రాయటం అంతా. కానీ రెవల్యూషనరీ ఇది మాత్రం ఇంకా బాడీలో అలాగే ఉంది ఇప్పటికి కూడా. అది నాతో పోరాడుతూ ఉంటుంది. నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాను అని. ఎప్పుడు బయటకు వస్తుంది సార్? మరి ఇప్పుడు వస్తూ ఉంటుంది ఏదో టైంలో. ఇప్పుడు ఇందాక పోస్ట్ చదివారు కదా, అలా వచ్చేస్తుంది. ఆ బర్నింగ్ వస్తూ ఉంటుంది. ఇన్ని సినిమాలు రాసినప్పుడు బా ఇది హీరో కాదు, ఈ ఆర్టిస్టులు వీళ్ళు కాదు, ఈ ఆర్టిస్టులు వీళ్ళు పడితే బాగుంటుంది దీనికి. ఒక సినిమా మనం అనుకున్నాం, నాగార్జున గారు కాదు బాలకృష్ణ గారని. ఇలాంటి ఓవరాల్గా ఇది పడితే 365 రోజులు ఈ సినిమా థియేటర్లకించి కదలదు అనుకుని రాసిన సినిమా వన్ డేలో ఎగిరిపోయిన సినిమా ఇది సార్. ఏమీ లేదు అట్లా. ఆర్టిస్టుల విషయంలో నేను ఎప్పుడు అప్సెట్ కాలేదు. అంటే ఒకరిని అనుకుంటే ఇంకొకరి పైన మీరు అనుకొని రాస్తారు సార్. ఇప్పుడు మీరు రాసినప్పుడు ఒక విజన్తో రాస్తారు సార్. ఒకరిని టార్గెట్ చేసుకొని హీరో ఇలా ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఇలా ఉంటుంది అని ఊహించుకొని మీరు రాసుకుంటారు. రాసుకున్నప్పుడు అక్కడ డైరెక్టర్ ఆ హీరోని కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు. యాప్ట్ అవ్వదు, మీరు అనుకున్న డైలాగులు పడవు, ఎక్స్ప్రెషన్ రాదు, స్క్రీన్ ప్లే మొత్తం మీదే ఉంటుంది, అంతా మీదే వచ్చింది, కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ రాదు. లక్కీ ఏంటంటే నేను సినిమాలు రాసినప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఆర్టిస్టులు ఎవరో ముందు అనుకుంటుండే రాసేసాం. వాళ్ళు ఎప్పుడు మిస్ కాలేదు. వాళ్ళే 99% మిస్ కాలే. అందరూ వాళ్ళే యాక్ట్ చేశారు. ఇంకా ఆ విషయంలో నాకు ఎప్పుడు అది ఎప్పుడు నేను తొందరగా ఇప్పుడు నాకైతే హీరోలు ఈ కథ వీళ్ళకి కరెక్ట్ కాదన్నాను తప్ప, వేరే ఒక వేషం చేసినప్పుడు పొరపాటున ఈ వేషం దొబ్బుతున్నాడు ఆడైతే బాగుండేది ఎప్పుడు అనుకోవాలి నేను. ఎందుకు అనుకోనంటే తన స్కిల్ చూపెడతాడు, తను ఎలా చూపెట్టగలడో చూద్దామని కూర్చునేవాడిని. ఎవరి స్టైల్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. క్యారెక్టర్ ఉంటే వాళ్ళ స్టైల్లో ఇప్పుడు శ్రీరంగారావు గారు ఉన్నారు. ఆయన తర్వాత సత్యనారాయణ గారు అంత ఫిలప్ చేసేసాడు ఆ ప్లేస్ మొత్తం. ఒక వేషం అనేది ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, ఒక ఆర్టిస్ట్ చేస్తున్న కామెడీ కానీ సీరియస్ కానీ వెళ్ళని కానీ, అదే పొరపాటున ఆర్టిస్ట్ దొరక వేరే ఆర్టిస్ట్ చేత వేయించాల్సి వచ్చినప్పుడు అతను చూపెట్టిన వేరియేషన్స్ వేరేగా ఉంటాయి, ఇంకా బాగుంటాయి, అందంగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అలాంటివి వచ్చే తప్ప ఎవరు సరిగ్గా చేయలేదని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు సార్. మీరు ఎక్కువ మట్టుకు దాసరి గారి కంపౌండ్లో మాత్రమే సస్టైన్ అయి ఉన్నారు.
కానీ ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. దాసరి రామానాయుడు గారి కంపౌండ్, నేను ఎక్కువ చిరంజీవి గారిది, గీతా ఆర్ట్స్, దాసరి గారి అప్పుడు కంపౌండ్స్ అనేవాళ్ళు. లేదు, దాసరి గారి కాంపౌండ్లో నేను ఎప్పుడూ లేను. నేను ఎలాంటి వాడిని అంటే ఒక చోట ఒక కాంపౌండ్ నాది కాదు, అన్ని కాంపౌండ్లు దాసరి గారి కాంపౌండ్లో నేను ఎక్కువ లేను. ఒకే ఒక సినిమా రాశా ఆయనకి, బంగారు బాబు అని ఒక సినిమా రాశా. బంగారు బాబు. ఇంకా మాట్లాడాలంటే నేను స్రవంతి కాంపౌండ్లో ఎక్కువ ఉన్నాను, రాఘవేంద్ర గారి కాంపౌండ్లో ఎక్కువ ఉన్నాను, అంతే తప్ప దాసరి గారి ఆయన కాంపౌండ్ అనేది ఒక రెస్పెక్ట్గా నేను ఇష్టపడేటువంటి కాంపౌండ్. దాసరి గారు అంటే నాకున్న గౌరవం, ఆ భక్తి, అంతే తప్ప లక్కీగా ఆయనతో కూర్చొని సిట్టింగ్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అండి, ఒక మాట చెప్తున్నా, ఒకళ్ళని పొగడాలంటే వాళ్ళ నుండి అవకాశాలు వస్తాయి అనేది నేను నమ్మను. ఉంటే ఉండి లేకపోతే లేదు అని చెప్పుకునేవాడు. నేను నిజంగా ప్రేమించానంటే నిజమైన ప్రేమని, నేను నిజంగా ద్వేషించానంటే అది నిజమైన ద్వేషం. అందుకే నేను ద్వేషించే వాళ్ళ పేర్లు మనసులో కూడా రానియండి. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళ పేర్లే మీతో మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నాను. అదే గుర్తుపెట్టుకోండి. నాకు అవసరం లేదు, నేను మర్చిపోయినా. నేను ద్వేషించే వాళ్ళని, నన్ను మోసం చేసిన వాళ్ళని, అలాంటి ఆ క్యారెక్టర్స్ అని నేను మర్చిపోయినా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా. అంతే కదా సార్. పోనీ మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నేను ఒకటే చెప్తా, వాళ్ళ తప్పేం లేదు, నా తప్పే. మోసపోవటం అనే వీక్నెస్ నాకున్నప్పుడు వాళ్ళేం చేయగలరు? మోసం వాళ్ళ తప్పు కాదు, కానీ మోసపోవడం మన తప్పు. నేను ఇచ్చాను అవకాశం, వాళ్ళు ఆ టాలెంట్ వాళ్ళకి ఉపయోగించుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను గుర్తుపెట్టుకునేది ఎవరంటే, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, నిజంగా మంచివాళ్ళు, ఆరోగ్యకరంగా ఉండి వీళ్ళ వైబ్రేషన్స్ బాగుంటాయని వాళ్ళ పేర్లు మాత్రమే మీతో చెప్తున్నాను. నేను అది తలుచుకున్నా మన మనసు హాయిగా ఉండాలి, అంతే. అప్పుడు వాళ్ళు మనకి దగ్గర వాళ్ళని. అట్లాగే ఏదో ఒక విషయంలో వచ్చింది ఈ టాపిక్, అందరూ దాసరి గారి విషయం. అవును సార్. దాసరి గారు అంటే కాలేజీ నుండి నాకు ఇష్టం. ఇక్కడికి వచ్చా, కలిసేవాడు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే ఆయన ఎంతోమంది ఇష్టపడతారు, ఆయన చాలామంది ఇష్టపడతారు, రైటర్స్ అంటేనే ఇష్టపడతారు. అవును. నేనంటే ప్రత్యేకమైన ఇష్టం ఆయనకి, దాసరి గారికి ప్రత్యేకమైన. నాతో అనేవాడు, ఒక మంచి సినిమా రాయివా నాకు అనేవాడు. పుట్టినమ్మగాడిగా పుట్టకూడదు ఒక సినిమా రాసా, అది రిలీజ్ కాలే. ఆ సినిమా రివ్యూ చూసి బయటకు వస్తుంది, నేను ఎదురు వచ్చి అప్పుడే, ఏమయ్యా ఇంత బాగా రాసావు సినిమా, ఏమయ్యా నాకు ట్రై సినిమా, ఇట్లాంటి సినిమా సార్ తప్పకుండా రాస్తాను సార్. అంటే అంత ఎఫెక్షన్ అనమాట. ఆ చేతులు అంటేనే ఆయనకి ఇష్టం. నేను అనుకోకుండా చిన్న స్పెషల్ ప్లేస్ తీసుకోగలిగా, అది నా అదృష్టం. సార్, మీకు ఇంత ఇండస్ట్రీ, ఇన్ని సినిమాలు ఇవంతా జరిగినప్పుడు మీకు అత్యంత సంతోషం కలిగిన విషయము ఏదై ఉంటుంది మీ లైఫ్లో? కానీ పెద్ద ప్రశ్న ఇది. చాలా 2 రోజుల తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేయాల్సిన ప్రశ్న కదా. అంటే సంతోషం ఇది అని చెప్పలేను, అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి. ఒకటి బాధ పెట్టినవి ఉన్నాయి, అత్యంత సంతోషపెట్టినవి ఉన్నాయి. అలాంటి అని మీరు భలే క్వశ్చన్ వేశారండి. చాలా సంతోషపెట్టిన సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ గారితో మాట్లాడటం, ఆయన విషయం, ఆయన ఫోటోలు లేవడం. నా లైఫ్లో కూడా అదే సార్. నా లైఫ్లో నేను 2004లో రజనీకాంత్ గారి ఇంట్లో ఆయనతో పాటు టిఫిన్ చేసి మా గురుగారు తీసుకెళ్లారు. సుధాకర్ రెడ్డి గారు మా గురుగారు తీసుకెళ్ళి, నేను ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడని. ఇంటికి తీసుకెళ్తే ఆయనతో పాటు కూర్చొని టిఫిన్ 4 ఇడ్లీలు తిని, ఆ ఇడ్లీలు కూడా నాకు అవి అమృతలంగా అనిపిస్తుంది. ఇప్పుడు తీసుకుందామంటే ఫోన్ లేవు సార్, చిన్న ఫోన్లో. అది మెమరబుల్ మూమెంట్ నాకు కూడా రజనీకాంత్ గారితో. నేను దాదాపు ఒక 1 నెల రోజులు షూటింగ్లో ఆయన చూస్తూ కూర్చోవటం, అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడటం, సీన్ వినిపించడం, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి, మనం బయట వెళ్ళి ఇక్కడ ఎంతమంది కరెక్ట్. షూటింగ్లో 30 రోజులు, అక్కడ సిట్టింగ్స్లో 3-4 రోజులు. అది ఏంటో ఆ శరీరాన్ని ఏమంటారో తెలియదు.
మా మహానుభావుడి శరీరాన్ని ఏమంటారు, అది ఒక మ్యాగ్నెటిక్, అది ఏం లేదు మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్ సార్ ఆయన చుట్టూ. ఫుల్ ఒక ఎనర్జీ ఉంటుంది. ఈయనైనా రజనీకాంత్ అనేటువంటి స్క్రీన్ మీద చూసిన, మీరు మొన్న సినిమా చూశారు కదా జైలర్, ఆ పెర్ఫార్మెన్స్ కూర్చొని థియేటర్ మొత్తం తిప్పలా ఫైట్ చేస్తూ గిర్ర 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 తిప్పేసేసాడు కదా. అసలు చూడగలం అట్లా. అలా ఉంటాయి కొంతమంది ఎమోషన్స్ చేయగలరు. మీ లైఫ్లో అత్యంత బాధాకరమైన విషయం ఇప్పుడు జరిగింది? చాలా జరిగాయి. మా మిస్సెస్ భార్యని తన భర్త చంపేశాడు. అమ్మాయికి 21 సంవత్సరం. నాకు అర్థం కావాలి. అంటే ఆ పాప మా ఇంటికి చిన్న, ఇప్పుడు నాకు 32 ఏళ్ళు, మా మిస్సెస్కి 24 ఏళ్ళు, ఆ అమ్మాయికి 19 ఏళ్ళు కూడా లేవు. స్వామి స్వామి అంటూ వస్తుండే. నేను ఎప్పుడు అయ్యప్పమాల్లో ఉండేవాడిని. నన్ను స్వామి అనేది లక్కయ్య కోసం వచ్చి నన్ను మాత్రం స్వామి అనేది భయపడుతుంది. పసిపిల్ల మన అమ్మాయి చిన్నమ్మాయి, నాకంత వయసు లేకపోవచ్చు కానీ నా బిడ్డ లాంటిది. అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్తుండేది. సడన్గా ఒక ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను పలకరిస్తే అమ్మాయి ఎలా ఉన్నాను అన్న అంటే బాగున్నారు స్వామి అని వెళ్ళిపోయేది. చాలా ఇష్టం, అభిమానంగా ఉండేది, గౌరవంగా ఉండేది. వాళ్ళ అక్క అంటే పిచ్చి ప్రేమ. ఆ అమ్మాయిని చంపేశాడు భర్త అన్నప్పుడు నేను దాదాపు 2 నెలలు బాధపడ్డా. ఎందుకు చంపలేదు? అమ్మాయి చిన్నపిల్ల, 19-20 ఏళ్ళ అమ్మాయి చంపేశాడు. మా మామగారు ఎక్కడో ఉంటుంటాడు, మా అత్తగారు వాళ్ళందరూ దగ్గరే ఉంటారు. ఒక విధంగా మగదిక్కు అంటే ఆయనే. మా అమ్మ బాగున్నది అంటే సరే, అతను ఒక యావరేజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక విధంగా నాకు బాధ వేసింది. ఎందుకంటే మన పక్కనే ఉండన కొడుతుంటే భరించలేను నేను. ఎవడన్నా అనావశ్యంగా కొడుతున్నాడని నేను వెళ్ళి ఆపుతాను. నాకు తెగింపు ఒకటి ఉంది. ఎందుకు కొడుతున్నావు అవి అని అడుగుతారు. లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అలాంటివాడిని మన ఇంట్లో మన అమ్మాయి చచ్చిపోయిందని, కానీ అంత చిన్న వయసులో ఎంతో పెద్ద జీవితం ఉన్న అమ్మాయిని అటు చంపేశాడు. అప్పుడు మాత్రం 30 రోజులు బాధపడ్డా. ఎందుకంటే అమ్మాయిని చంపేసినందుకు ఒకటి, అమ్మాయికి న్యాయం చేయలేకపోయినాం. అంతకుడు దొరకలే. వాడు చంపంగానే ఎవిడెన్స్లన్నీ మాయం చేసేసాడు గంట లోపల. నాకు అంత తెలివి ఉంటుంది ఒక మనిషికైనా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజులు. కర్మఫలం, ఇవి కర్మ లెక్కలు. ఇవి ఏంటంటే ఇలాగే లెక్కలు. వాడి ఆలోచనలో వాడు ఎట్లా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆ ప్రవర్తన వల్ల ఎంతమంది ఏడుస్తున్నారు, ఈ రిజల్ట్స్ అన్నీ వాడు తీసుకుంటున్నాడు. అది తెలియకుండా ఎవడికి పాటికాడు దుర్మార్గాలు, రౌడీజాలు, హింసించాం, అమాయకుల్ని బలహీనలు కొట్టాం, చంపేసాం అనుకుంటారు. చాలా తప్పు ఏంటంటే వీడికి ఏం జరగబోతుందో వీడు నిర్ణయించుకొని ఈ పని చేస్తున్నాడు. మీకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సార్, అత్యంత బాధాకరమైన విషయం అదే నాకు. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలోకి రకరకాల సినిమాలు వస్తున్నాయి, రకరకాల రైటర్స్ వస్తున్నారు, రకరకాల డైరెక్టర్స్ వస్తున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా, ఒక సీనియారిటీ పర్సన్గా వచ్చే వాళ్ళకి మీ ఒపీనియన్ ఏం చెప్పాలనుకుంటారు? చేసే తప్పులు కూడా చాలామంది ఉన్నాయి. దానివల్ల ప్రొడ్యూసర్లు కూడా, కొత్తగా అప్కమింగ్ వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా నాశనం అయిపోతున్నారు వీళ్ళు చేసే పనుల వల్ల. కొందరేమో కోటి రూపాయలు పెట్టినా సరే 10 కోట్లు సంపాదిస్తున్నారు, కొంతమంది ఉన్నారు. రకరకాలుగా ఉంది ఇప్పుడు. ఒకప్పుడేమో ఆలోచన ఆచితూచి అడిగేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలతోటి ఒక ప్రొడ్యూసర్ ఏంటంటే కోలుకోవడం కష్టం సార్. ఎందుకంటే 100 మందికి పనిచ్చుంటాడు 2 నెలలు. ఒక ప్రొడ్యూసర్ కోల్పోయినా మళ్ళీ ప్రొడ్యూసర్ అవడానికి ఆ మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది, 10 మంది దూరం అవుతారు ఒక ప్రొడ్యూసర్ వల్ల. డబ్బు పెట్టేవాడు అంటేనే సినిమా కదా సార్ మొత్తం మీద. అందరికి పని వచ్చి డబ్బు పెట్టేవాడు వల్లనే కదా, ప్రొడ్యూసర్ వల్లనే కదా. డైరెక్టర్ దగ్గర థాట్ ఉన్నా డబ్బు పెట్టేవాడి దగ్గరనే కదా. ఇలాంటి సిచ్యువేషన్ని కొందరు వాడుకుంటున్నారు సొంత విలాసాల కోసం, కొందరేమో స్వచ్ఛంగా వాడుకొని మంచి సినిమా తీస్తున్నారు. బలగమైన తీసుకోండి, మంగళవారం సినిమా తీసుకోండి, చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. పొలిమేర తీసుకోండి, చూసారా ఈ మధ్యలో? చూశాను, కొన్ని ఉన్నాయి, అన్నీ చూసాను. పొలిమేర, బలగం అన్నీ చూశాను. మంగళవారం చూశాను. అలాంటి మంచి హిట్ అవుతున్నాయి, మిగతా చేసి చెడగొడుతున్నాయి కొన్ని ఉన్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఎలా? అంటే నేను చెప్పేది ఏంటంటే, సినిమా అవకాశాలు వచ్చి సక్సెస్ఫుల్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఫెయిల్ చేసిన డైరెక్టర్ కూడా చాలామంది ఇప్పటి నుండే కాదు. ఈ ప్రాసెస్ సాంప్రదాయం మొదటి నుండి వస్తుంది, కొత్తగా ఇప్పుడు వస్తుంది ఏం కాదు. కాదు ఇప్పుడున్న స్పీడ్ యుగంలో మెంబర్స్ ఎక్కువైనారు. అవును,
ఒక్కటి మాత్రం ప్రతి వాళ్ళు ఆలోచించాల్సింది, కాబోయే డైరెక్టర్లు ఎవరైనా సరే, మనం ఒకటి డబ్బుతో ఆడుకుంటున్నాము, వాడి జీవితంతో ఆడుకుంటున్నాం అనే విషయం గుర్తుపెట్టుకొని డైరెక్టర్లు అది బాధ్యత. అది నిర్మాతను కాపాడుకోవటం అనేది ఒక దర్శకుడు, ఒక రచయిత, కెమెరామ్యాన్ బాధ్యత. అది వాళ్ళ కథని ఇగోలకి పోకుండా కరెక్ట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారా లేదా, సెల్ఫ్ జడ్జిమెంట్, వాళ్ళ అంతఃకరణ సాక్షిగా వాళ్ళు జడ్జిమెంట్ చేసుకోవాలి. ఒకళ్ళిద్దరు ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. ప్రొడ్యూసర్ని సినిమా సంపాదించడం కోసం కాదు చేయాల్సిన మాయ, కథ చెప్పి ప్రొడ్యూసర్ని ఇచ్చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్కి అదే బాధ్యత ఉండాలి. ప్రొడ్యూసర్కి డబ్బు పోతే ఎంత బాధో, వీళ్ళ కెరీర్ పోతే కూడా అంతే బాధ. అంతేగా, వాడి జీవితం సినిమాతో పోతుంది. ఇతను బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళ విషయంలో కరెక్ట్గా. వీళ్ళకి కరెక్ట్గా ఒక అవగాహనకి రావాలి. ఇందులో ఈగోలకి తావులేదు. ఫస్ట్ సినిమాలు దెబ్బతీస్తున్న వాటిల్లో మెయిన్ వెపన్ ఏంటంటే మా విచ్ఛిన్నకరమైనటువంటి ఆయుధం ఈగోను దెబ్బతీయటం, ఈగో పెంచుకోవటం. డైరెక్టర్కి నేను చూశాను, అది సదవగాహనతో వెళ్ళాలి, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళగలిగితే మంచి సినిమా తయారవుతుంది. కానీ మంచి సినిమా, మంచి కథ అవునా కాదా అని డైరెక్ట్ నిర్ణయించుకోవాలి. వాళ్ళని కరెక్ట్గా నేను దగ్గరుండి ఆ సినిమాకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నా లేదని ఇతను చూసుకోవాలి. టోటల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, సినిమా అనేది అందరి కుటుంబాలకి సంబంధించిన జీవితం. ఇది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, వీళ్ళందరి కుటుంబాలని నిలబెట్టేది. వాడు పెద్ద డైరెక్టర్ అయినా, లేకపోతే ఇంకోడైనా, పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు చేసేది ఎందుకు, ఎవరి కుటుంబాల వాళ్ళకి సేఫ్ చేసుకోవటం అంతే. ఈ అండర్ కరెంట్ బాధ్యత ఉంటుంది చూసారా, అది బ్రెయిన్లో సబ్కాన్షియస్లో పెట్టుకోగలిగితే, అందరి కుటుంబాలు మనం నిలబెట్టాలనే బాధ్యత వెళ్తే, ఒక హెల్దీ వెళ్తే కథ కూడా దానంతా తెలుస్తుంది, వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నారాయణ గారి పేరు ఎందుకండి, ఇంకో 50 ఏళ్ళని నారాయణ గారి పేరు చెప్తారు. అవును, 50 ఏళ్ళ పైన చెప్తారు దాసరి గారి పేరు. ఎంతమంది పేర్లలో చెప్తారు చెప్పండి? చాలా తక్కువ పేరు. రాజమౌళి గారి పేరు, అప్పట్లో కేవీ రెడ్డి గారు, వీళ్ళందరూ తీశారు, ఇచ్చేసారు. ఇప్పటికీ వాళ్ళ పేరు అలాగే ఉంది. 70 ఏళ్ళు వచ్చిన దాసరి గారి పేరు కూడా ఉంటుంది. అవునా కాదు? ఉంటుంది. ఎక్స్పెషల్ ఏంటంటే దాసరి గారి పేరు ఇంకా ఘనంగా ఉండేది ఎందుకంటే, ఆయన వల్ల ఒక 200-300 కుటుంబాలు నిలబడ్డాయి. అవును, ఎన్ని కుటుంబాలు నిలబడి ఉంటాయి ఆయన పేరుతో? నిలబడ్డాయి సార్. ఎంతమంది ఆర్టిస్టుల కుటుంబాలు నిలబడ్డాయి. డైరెక్టర్స్ అయినా కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు, ఆయనను ఆదుకొని ఆయన చెట్టు కింద జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది కుటుంబాలు చెప్పుకుంటూనే ఉంటాయి దాసరి గారు. ఆయన ప్రతి ఇళ్లలో ఆయన ఫోటో ఉంటుంది. అలాగని నేను అందరి పేర్లు చెప్పలేకపోవడానికి, అన్ని సినిమాల పేర్లు చెప్పలేకపోవడానికి ఏంటంటే, మా సైకాలజీ ఏంటంటే, అందరూ హ్యాపీగా అని నేనేదో ఓడబోసానని చెప్పట్లే, నాతో అందరూ బాగుంటారు, నేను అందరితో బాగుండాలి, ఇది ఒకటే కోరిక. ఇది ఎందుకంటే నేను మొన్న కూడా పోస్టులో రాసా, మహా అయితే ఎన్నాళ్ళు ఉంటుంది సర్వీసు, కొన్నాళ్ళు, 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, మహా అయితే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు, ఆ తర్వాత ఎక్కువ నేనే ఒప్పుకోను. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో నడిచాం, పరిగెత్తాం, రకరకాల దూకాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఈ మిగిలిన 7 ఏళ్ళు, అదే 7 ఏళ్ళు అని కూడా గ్యారంటీ చెప్పలేను. 7 ఏళ్ళు అనుకొని ముందుకెళ్తున్నాం. ఈ కాస్త మాత్రం మీరు, నేను అందరం నవ్వుతూ కూర్చోవాలి. ఏదైనా ఎవరు పడ్డా నవ్వుతూ మాట్లాడుకోవాలి. ఏ ఫంక్షన్లో కలిసినా నవ్వుతూ ఉండాలి. అంతే తప్ప వాటేసుకోగానే రికార్డింగ్లో కడుపులో కొత్తలు కలగకూడదు. అది నాకు ఇష్టం లేదు. నవ్వితే నిజాయితీగా నవ్వుతాం, అదనమాట. కల్మషం లేకుండా హ్యాపీగా నవ్వుకుంటాం. మనసులో ఒకటి పెట్టుకొని బయట కొట్టి, నేను ఆ ప్లేసుల్లో కూడా ఉన్నాను. నేను ఆ మనిషి అక్కడ వాడంటే నాకు ఇష్టం లేకపోతే వచ్చేసి దూరంగా వెళ్ళిపోయి నవ్వుకుంటా. ఆడి మొహం కూడా చూడండి నేను. అట్లా గొప్ప వాళ్ళ మొహాలే చూడలే, పేర్లు చెప్పాడు కూడా మీ ముందు కూర్చొని నవ్వుతాడు సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీ సినీ జోష్ టీవీకి, మీ స్టాఫ్కి, మీ యాజమాన్యానికి
చాలా రోజుల తర్వాత నాతో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయించినందుకు థ్యాంక్ యూ సార్.